ఓం శ్రీ సాయిరామ్. ఒక్క నిమిషం సార్. ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబతుక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక నేటి అహం సత్యబతుకలో నేటి విశిష్ట కార్యక్రమాల యొక్క పరంపర. మొట్టమొదటిగా మన ఏఎస్బి అధినేత పూజ్యులు గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యన్ గారి యొక్క ఆధ్యాత్మిక సత్సంగము. నెంబర్ 2 ఆత్మారామంపై మా ఆత్మీయ సోదరిమణి డాక్టర్ శ్రీమతి జిఎల్ సరస్వతి గారి యొక్క సత్సంగము. నెంబర్ 3 సత్యసాయి వాహినిపై ధారావాహిక శీర్షికపై పి కోటేశ్వరరావు హైదరాబాద్ నుంచి కార్యక్రమాలు ఉంటాయి. ప్రప్రథమంగా మన అధినేత గురువులు పూజ్యులైనటువంటి ఎమ్మెల్యన్ గారికి స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. స్వామి వారికి ప్రణామం చేసుకుంటూ కొన్ని నిమిషాల టాపిక్ నేను కంటిన్యూ చేద్దాం. అవకాశం ఉన్నప్పుడు చేస్తే మనం ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయవచ్చు. ఎన్ని రోజులు బికాజ్ సమయం నిర్దేశం ఏం లేదు. ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ప్రారంభించాం కనుక. కోటేశ్వరరావు గారు కూడా ఎందుకు వేశానంటే అదొక ప్రాజెక్ట్. సో ఈ ఆత్మారామం తర్వాత మనం సత్యం స్వామి యొక్క సత్యం శివం సుందరం ఒక వాల్యూమ్ ఉంది బహుళ ప్రచారంలో తెలుగులో. సోదరిమని నాకు పంపించింది లక్కీలీ. నా దగ్గర యాక్చువల్గా ఈ గ్రంథాలు ఏమీ లేవు, నాకు బయట నుంచి వచ్చినవే. సో ఆత్మారామం కెన్ టేకప్ దట్ ఒక వాల్యూమే ఉన్నట్టుంది తెలుగులో. అది చేసే ప్రయత్నం చేద్దాము. అలా సత్యం శివం సుందరం సత్సంగాల వల్ల మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. నేనే కాదు, మీరు కూడా చాలా మంది రివ్యూయింగ్ దట్ టాపిక్స్. ఈరోజు 1957 రోజు అన్నారండి. 57 ఇది మై బర్త్డే సంవత్సరం. 1957లో బోర్న్ అయ్యాను. 57 అనగానే గుర్తుకొచ్చింది. నిన్న 56 అంటే రికార్డు ప్రకారం 56 గవర్నమెంట్ రికార్డులు. బట్ యాక్చువల్గా ఐ వాజ్ బోర్న్ ఇన్ 1957. సో ది టైటిల్ ఆఫ్ ది సత్సంగ ఈజ్, అప్పుడప్పుడు స్వామి మధ్యలో చెప్పకనే చెప్తుంటారు. సినిమా పేరు ఎక్కడో చోట తీసుకొస్తాడు డైరెక్టర్, ఏదో చోట చెప్తాడు అనమాట ద టైటిల్ ఆఫ్ ది మూవీ. సో ది టైటిల్ ఆఫ్ దిస్ టాపిక్ ఈజ్ దైవచింతనే నిజమైన ధర్మం అని ప్రారంభించారు. 2-3 రోజులు అయింది ఇప్పటికి. సో టుడే విల్ కంటిన్యూ. జీవితానికి గమ్యం ఏంటంటే ఒక లక్ష్యం. మన సంస్థ నియమాల్లో కూడా 3 నియమాల్లో ఫస్ట్ స్వస్వరూప జ్ఞానం గురించి మనం ఎవరు తెలుసుకోవడానికి ఆర్గనైజేషన్ యొక్క ప్రైమ్ మోటో. నేను నగర సంకీర్తన చేస్తాం, భజనలు, సత్సంగాలు 1950 ఇవన్నీ మంచిదే. బట్ ద ప్రైమ్ ఎయిమ్ ఈజ్ టు నో అవర్ సెల్ఫ్. సో జీవితానికి గమ్యం ఏంటంటే ఒక లక్ష్యం. మేము కూడా ఎయిమ్స్ అండ్ గోల్స్ అని చెప్పి పిల్లల్ని అడుగుతుంటాం. సో ఎయిమ్ కూడా ఉన్నతంగా పెట్టుకోమని అనుకుంటాం. ఇప్పుడు మేము స్టార్టింగ్ చేసినప్పుడు 7 రోజులను ప్రారంభించాం సరిగా రిజల్ట్. కానీ అనుకోకుండా అది 7 రోజులు 1957 రోజులు అయింది. మేము సత్సంగా ప్రారంభించినప్పుడు మా లక్ష్యం ఏంటంటే 7 రోజులు తపోవనం పారాయణం చేయాలి, ముగించాలి. దట్స్ ఓన్లీ అవర్ గేమ్. ఏం చెప్తారో చూద్దాం ఈ టాపిక్ లో. జీవితమును పరోపకార సంబంధమైన కార్యములో, పవిత్ర గమ్యమును చేరే మార్గములో, దివ్యత్వాన్ని ప్రకాశించే తత్వములో, దైవత్వంలో లయము పొంది సాధకము గావించుకోవాలి. ఇది మానవ జీవితానికి సార్థక అంటే ఇది అంటున్నారు పరోపకార సంబంధం. స్వామి అందుకనే సేవా విభాగం కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు పుట్టపర్తిలో అయితే నిరంతర సేవలు జరుగుతాయి. రేపు స్వామి జన్మదిన కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఎంతో మంది సేవదాలు. మా దగ్గర ఒక త్రిమూర్తి ఇద్దరు 1 month బట్టి సేవ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ కూడా. అలా సార్థకత చెందినప్పుడు మాత్రమే మానవత్వము దివ్యత్వం అయింది అని చెప్పడానికి అర్హతగా మనం కలిగి ఉంటాం. ఏం చేయకుండా ఇంట్లో కూర్చుని అంటే
కూర్చుని చేసేవాళ్ళు కూర్చుని చేస్తున్నారు. డోంట్ థింక్ అదర్వైజ్. మనం ఏ రకమైన సేవలు చేయగలిగితే ఆ రకమైన ఒక మంచి మాట కూడా సేవ కావచ్చు, ఒక మంచి విషయం చెప్పటం కూడా సేవే కావచ్చు, 10 మందికి తెలియని విషయాలు చెప్పటం కూడా సేవే కావచ్చు. ఒక బ్యూటిఫుల్ ఒక టాపిక్ చెప్తారు స్వామి ఇక్కడ. చాలా మంది చెప్తుంటాం, దానికి స్వామి అనలైజ్ చేస్తున్నారు. జంతువునాం నరజనం దుర్లభం అని భావిస్తారు మీరు, ఏంటి ఇందులో దుర్లభం క్వశ్చన్ మార్క్ చేస్తారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, ఇందులో ఉన్న విశేషం ఏమిటి, వైశిష్టం ఏమిటి? చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు ఎవరు కూడా ఈ క్వశ్చన్ వేసి దానికి వెంటనే చెప్పలేదు. ఎందుకంటే ఏదో టాపిక్ వస్తుంది వెంటనే అంటారు అనమాట, జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి. చాలా మంది చెప్తుంటారు. జనరల్ ఎవరి స్పీకర్ విల్ టెల్. ఒక గంట సేపు సత్సంగం చెప్పాయంటే ఈ మాట చెప్పకుండా చెప్పడు. ఏంటి దుర్లభము, ఇందులో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అని స్వామి క్వశ్చన్ వేస్తూ, పశుపక్షి మృగాదులు ఏ విధమైన సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నవో అట్టివే ఈ మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. వాటిలాగా కనుక మనం అనుభవించినప్పుడు ఇక జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏంటి విశేషం? మరల క్వశ్చన్. సబ్జెక్ట్ బాగుంటుందండి, అందుకనే నేను టేకప్ చేయడం జరిగింది. కొంచెం కష్టమే చెప్పటం కూడా. మిగిలిన జీవరాశుల కంటే ఈ మానవత్వం ఒక విశిష్టమైన మార్గం అనుభవించాలి. లేకపోతే ఈ మాట అంటానికి మనకు అర్హత లేదు. మానాభిమానములను విసర్జించి నిత్యానిత్య పరిశీలన సల్పక ఆత్మానాత్మ వివేకం కోల్పోయి బుద్ధి యోగములకు దూరమై దృఢత్వంను కోల్పోవు చోట మానవుడు ఇన్ని విధమైన అశాంతికి గురి అవుతున్నారు. ఈ మాటలు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకున్నారంటే గ్రేట్ అండి. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, దిస్ సబ్జెక్ట్ స్వామి ఫోకస్డ్ ఆన్ స్టూడెంట్స్. సో మీరు ఒక దృఢమైన నిశ్చయం ఉండాలి. 3 రకాల తపస్సులు ఇందాక మనం ముచ్చరించుకున్నాం. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి తెలియదు, సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. నేనేం చేయలేను. ఎవరైతే రోజు ఫాలో అవుతారో వాళ్ళకి సబ్జెక్ట్ కొత్తగా ఏమి ఉండదు. నేను రావద్దంటలే, అడపాదడప, ఎవరి ఇష్టం వాడిది. సో వీ మస్ట్ హ్యావ్ దృఢ నిశ్చయంగా ఉండాలి. 3 రకాల తపస్సులు, వాక్కు, మానసిక అండ్ శారీరక తపస్సు. సో యూత్ ఆర్ రెడీ. ఆచరణలో మీరు ప్రచారం చేయడానికి యువకులు సిద్ధంగా అవ్వాలి. స్వామి వాళ్ళకు ఒక సలహా ఇస్తున్నారు, సూచన చేస్తున్నారు. మన హృదయంలో సాత్వికంగా ఉండాలి. ఆ సత్వగుణం ద్వారా రజోగుణాన్ని నింపాలి. హృదయం అనేది మ్యూజికల్ చైర్ కాదు, ఒకటే చైర్, ఏదో ఒక గుణానికే ప్రేషిస్తుంది. సో మన హృదయంలో రజో తమ గుణాలంటే సాత్వికాన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే అద్భుతమైన మాట చెప్తారు, ఏమీ లేని బుర్రలోనే ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తల బుర్రది ఖాళీ అగున, తల బుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున. సో ఎందుకనే డైమండ్ గా మైండ్ అంటుంటారు. సో మనం ఏవో నింపుకున్నాం, అటువంటి బుర్రను మొత్తం ఖాళీ చేయమంటున్నారు. అప్పుడే ఒక పవిత్రమైన భావాలను తలుచుకుంటామో ఆ సుకృతాన్ని నింపడానికి సాధ్యం ఉంటుంది. మానవుడు అర్థం లేని ఏడుపులు ఏడుస్తున్నాడు, అర్థం లేని నడకలు నడుస్తున్నాడు, అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు. రామకృష్ణ పరమహంస కూడా అదే చెప్తాడు. సో మనం దేని గురించి వాట్ పర్పస్ వీ హ్యావ్ టు క్రై అంటే, అదే ధర్మానికి గ్లాని నిమిత్తం జరిగిందే, వీ షుడ్ క్రై ఫర్ దట్. ఏమిటి ధర్మం ఏమిటి అంటే, ది టైటిల్ ఆఫ్ ది టాపిక్ దైవ చింతనే నిజమైంది. ఈ టాపిక్ కూడా ఇదే.
మరి దైవచింతన చేసుకుంటుంటే నేను పని ఎట్లా దైవచింతన చేసుకుంటే ఏ పని చేయవచ్చు. అది ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నామస్మరణ చేసుకుంటే పుట్టపర్తిలో వంటలు చేయట్లేదా? నామస్మరణ చేసుకుంటూ ఏం చేసినా అక్కడ నామస్మరణతో చేస్తారు. ఒక పుట్టపర్తిలోనే ఎందుకు? అందుకనే చెప్తున్నా, దాన్ని చింతన చేసుకుంటూ నిత్య జీవితంలో కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషం లేదు. అందుకని చెప్తున్నారు, ఆలుబిడ్డలు చూసుకోమంటున్నారు, వదిలేయమన్నా. ఉద్యోగాలు చేసుకోండి, కర్తవ్య కర్మలను ఆచరించి దైవనామస్మరణ చేయాలని చెప్పి ఇంట్లో ఎన్ని రోజులు సెలవు ఇస్తారు? బట్ మన ఎయిమ్ ఎలా ఉండాలంటే దైవత్వంపై ఉంచాలి, లక్ష్యం మారకూడదు. లక్ష్యాన్ని మనం మర్చిపోతే అవలక్షణం వస్తుంది. లక్ష్యమే జీవిత గమ్యం. దాన్ని బేస్ చేసుకునే మనం ఆచరించే సర్వకర్మలు కూడా, నిన్న కూడా చెప్తుంటారు, ఆయన బాగా చెప్పాడు. ఏం చేసినా సరే రామార్పణం కృష్ణ. గరికపాటి వారు రాత్రి కొడితే బోసలు మాట్లాడు, ఎంత కరెక్ట్ టైం మాట్లాడాడు, 15 నిమిషాలు 15 నిమిషాలు. గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ అనమాట. చాలా పెద్ద కార్యక్రమంలో అంత పెద్ద మహనీయులకి ఇచ్చిన సమయం 15 నిమిషాలు. దాన్ని బేస్ చేసుకుని మనకు ఆచరించే సర్వకర్మలు కూడా ఈ బాడీ ప్యూరిఫికేషన్ గురించి చేసుకోమని, మనం మాట్లాడే మాటలో లోటులు రాకుండా చూసుకోమంటున్నారు. పిల్లలకి చెప్తున్నారు. పిల్లలు అంటే మనం కూడా పిల్లలమే, ఫ్యామిలీస్ లో మనందరం కూడా పిల్లలు. సత్యంనే ఉచ్చరించాలి. అయితే కొంతమంది పిల్లలు ఈ సత్యం నాకు ఒక్కొక్క సమయంలో ఆపసత్యము అనే దాన్ని తగ్గింపు చేసుకోవచ్చు కదా, మార్చవచ్చుకోవదా అని సందేహిస్తుంటారు. ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది, కానీ అసత్యం మాత్రం చెప్పక సత్యం కూడా చెప్పక ఉంటే యుక్తిని నేను ఒక స్టోరీ చెప్పాను. రెండో కథ ఏంటంటే మా సోదరిమని అశ్వత్థామ గురించి కూడా చెప్పాను. అందుకనే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నభ్రూయాత్ సత్యం అప్రియ. సత్యము అని అప్రియమైన సత్యం చెప్పకూడదు, ప్రియంగా ఉంటుంది కదా అసత్యం చెప్పకూడదు. ఎటువంటి డైలమా వచ్చినప్పుడు అంటే యూ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్. యుక్తి యోగం అని కూడా మనం ఒక మాట చెప్పుకోవాలి. సత్యం చెప్తే ప్రమాదం వస్తుందని చెప్పి అసత్యం ఉపయోగించారు. సో చాలా మెలకుగా నువ్వు రాణించాలంటే మెలకువలు తెలుసుకోవాలని అంటుంటారు. అందుకని సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది, నొప్పించగా తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు, ఇతరులను నొప్పించకూడదని చెప్పి మనం నొప్పి పడకూడదు. ఇక్కడ క్లియర్ గా ఎక్కడ చెప్పలేదు నేను నొప్పి పడకూడదని ఇతరులు నొప్పించరాదు. తాను నొప్పి పడక ఇతరులు నొప్పించగానే సత్యాన్ని గుర్తించారు. ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తారు, దీంతో వీ కెన్ కంక్లూడ్. ఐ విల్ మూవ్ ఇట్ ఫాస్ట్లీ. సో ఇలాగ సత్సంగాల్లో మీరు చాలా మంది వస్తున్నారు, రోజు వస్తున్నారు విసుగు విరామం లేకుండా. ఇలాగా ఒక ఇల్లాలు ఈ విధమైన సమావేశాల్లో పాల్గొంటుంది. స్వామి చెప్పిన కాదండి, నేను చెప్పట్లేదు, మీ గురించి చెప్పట్లేదు, పౌరాణికుడు చెప్పే చక్కగా వింటూ వచ్చింది. సో పౌరాణికుడు రామాయణం ఒకరు చెప్తూ పతియే గతి కనుక అటు పతిని ఆనందపెట్టడమే సతీ లక్ష్యం అన్నారు, పతిని దైవంగా భావించమన్నారు, అనేక రకంగా బోధించారు. సో ఈ విల్లాలి ఇంటికి వెళ్ళింది, పతికి అనేక విధమైన సేవలు చేయాలని, పతియే దైవం అని పౌరాణికు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పుడు ఒక చెంబు నిండా నీళ్లు తీసుకుంది, ఆ బూట్లపై పోసింది, కాళ్ళు కడిగింది, విసనకరతో విసిరింది, ఏమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. భర్తకు డౌట్ వచ్చింది, ఏమిటి ఎప్పుడు లేదు ఈనాడు ఇట్లా చేస్తుంది, ఎందుకోసం వచ్చిందని ఏదో చెడిపోయిన తత్వమే లోపల తీసుకెళ్ళాడు. సరే కుర్చీలో కూర్చొని బూట్లు తీద్దామంటే ఇక్కడ కింద కూర్చొని కాళ్ళు ఒత్తుతాను.
బూట్లు కూడా తీయడానికి అవకాశం ఇవ్వట్లేదు. సో పరిస్థితి గుర్తించాడు, డాక్టర్ ఫోన్ చేశాడు. తన భార్య పురాణానికి వెళ్తుందో భర్తకు తెలియదు. డాక్టర్ వచ్చాడు, అన్ని విధాలు టెస్ట్ చేశాడు, నిద్రకు కొన్ని మాత్రలు ఇచ్చాడు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పి వెళ్ళాడు. భర్త భోంచేశాడు, ఆమె ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాడు, ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ నవ్వుతుండే కదా స్వామి చెప్పాడు, ఎంతమంది నవ్వారు. 2వ రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళిన తక్షణమే ఆమె తిరిగి పురాణానికి వినడానికి వెళ్ళింది. ఆ రోజు పౌరాణికులు ఏం చెప్పారంటే, ఎవరికి ఎవరు, తల్లి ఎవరు, బిడ్డలు ఎవరు, భార్య ఎవరు, భర్త ఎవరు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి మంది సహోదర, భర్త నాస్తి అర్థం నాస్తి తస్మా జాగ్రత్త అని చెప్పాట. దైవమే ఒక సత్యం అని చెప్పాట. ఇంటికి వస్తున్న ఆమె పూజా రూమ్ లోకి పోయి కూర్చో. సో భార్యకి ఒంట్లో బాగాలేదా, ఎలా ఉంది, ఒక అరగంట ముందే వచ్చాట. తలుపు తెచ్చాట, ఏమో నేను వచ్చానని చెప్పాట. ఆయన లోపల నుంచి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి పథం నాస్తి పతి నాస్తి అని. ఈ మాటలు అనేది బాగా పిచ్చి ముదిరిపోయిందని చెప్పి తలుపులు తెరిపించి ఆమెను తెప్పించి, ఏమిటి ఇట్లా జరుగుతుందని ఒక సైక్రాటిస్ట్ పిలిచారు. సో సైక్రాటిస్ట్ ఈవిడ పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి గుర్తు అనేక ప్రయత్నాలు చేశాడు, అన్ని విచారించాడు. సో పురాణం వింటోంది, దీనివల్ల తాత్కాలిక వైరాగ్యం నేను గెస్ చేశాను. సో 2 రోజులు పురాణాన్ని వినటానికి పోకూడదని వర్కర్స్ నియమించి ఆమె బయటికి పోకుండా కారులో కూడా తీసుకుని డ్రైవర్కి చెప్పి చాలా భద్రం చేశాడు. 2 రోజులు పురాణం పోలే, తాత్కాలిక వైరాగ్యం పొంగులు చల్లారు. సో ఈవినింగ్ భర్త వచ్చి నార్మల్ అయిపోయింది. సరే సంతోషించాడు. సో బాగానే ఉంది అనుకున్నాడు. మళ్ళా వారం తర్వాత మళ్ళా పురాణానికి వెళ్ళింది. ఆనాడు పౌరాణికుడు భగవద్గీత చెప్తూ అనుద్వేగ క్రమవాక్యం సత్యం ప్రియంహితం చే అన్నాడు. సత్యము ప్రీతిగాను హితంగాను ఉంటుండాలని, ఉద్వేగంగా ఉండకూడదు. ఈ సత్యమే ప్రధానమైంది, సత్యమే మీరు అనుసరించాలి. పౌరాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పారు. అది వింది. ఇంటికి వచ్చింది. భర్త చెప్పాడు, ఈనాడు మా స్నేహితుడు పెళ్లి ఉంటుంది, అది పోదాము సిద్ధం కమ్మన్నాడు. బాగా అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లికి వెళ్ళింది. అక్కడ పెళ్లి జరుగుతూ ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణుడు మంగళసూత్రం తీసుకొని అందరు పెద్దలు ముట్టిస్తారు కదా, అలాగా బ్లెస్సింగ్స్ ఇప్పిస్తే వీళ్ళ దగ్గర కూడా చూపించాడు. ఈమె ముందు కూర్చుంటే వచ్చి చూశాడు. ఏమండి అమ్మగారు బాగున్నారా, ముట్టండి అన్నారు. అందరూ క్షేమమేనా అని అడిగారు. అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారు మా అత్తగారు చచ్చిపోయింది అన్నది. పక్కన ఉన్న ఆవిడ, ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టు, ఈ తావు మాటలు ఎందుకు చెప్పాలంది. మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటారా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది మళ్ళా షౌటింగ్. అందులో తెలియగల అమ్మాయి ఉంది. అమ్మ సమయ సందర్భాలు పురస్కరించి మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడితే అట్లా పదాలను ఉపయోగపెట్టకూడదు అని బోధి. డోంట్ థింక్ స్త్రీల గురించి చెప్తున్నారంటే స్వామి ఎగ్జాంపుల్, అంతేగాని పురుషుల్లో ఎటువంటి వాళ్ళు లేరా అని. ఏ రోజు ఏ విషయం చెప్తే అలా గట్టిగా పట్టుకొని సాధిస్తుంటారు. బట్ దేర్ ఈజ్ ఒక సమయం సందర్భం పురస్కరించి మాటలు ఉపయోగించాలి. పూర్తిగా ఒక బేస్ మనకు ఆధారం, ఒక నిత్యమైన స్థానాన్ని పొందటానికి ఇందాక ఒక వ్యక్తులు ఇంగ్లీష్ పెట్టాను. నేను దేవుడు లేడు అన్నవాడు కూడా, ఎవరైనా దేవుడు లేడు అంటున్నా కూడా ఎవరైనా ఇతరులను ప్రేమిస్తూ సత్య మార్గంలో పోయాడు అన్నవాడు నో నాస్తిక అని చెప్పాడు, తలబాగా పెట్టాడు వీడు. నాస్తికుడు అనేవాడు లేడు. నాస్తికుడు అనేవాడు కూడా ఎవరినో ప్రేమిస్తాడు, సత్య మార్గంలో పోతుంటాడు. సత్య మార్గంలో పోవటమే దైవం. మొండితనం పనికిరాదు, మస్ట్ హావ్ సమయ సందర్భాలుగా ఉండాలని స్వామి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారండి. ఏ యూ కెన్ కన్క్లూడ్. జై సాయిరామ్. ఎందుకంటే ఇంకా ఇద్దరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, కంక్లూడ్ చేసి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం
రామనామవరాననే. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, నాకు మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని నా అదృష్టంగా గురువారం వస్తాం స్వామి దయ వారి అనుగ్రహము. ఈరోజు ఆత్మారామం గ్రంథ పఠనాన్ని చేసే అవకాశాన్ని కల్పించినటువంటి నా ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్తమాన్యులు. అదేవిధంగా మనందరినీ ప్రోత్సహిస్తూ చక్కగా ఆ ప్రణాళికను తయారు చేసి కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలో కూడా వారే మన పుస్తకం ఫాలో అయిపోయినా మన మెసేజ్ చేస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఆత్మీయ సోదరులు మన శ్రీ పిఎస్పాటి కోటేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక నమస్తమాన్యులు. భక్తి శ్రద్ధలతోటి వినయ విధేయతతోటి ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో టెక్నికల్గా మాన్యువల్గా సహకారం అందిస్తున్నటువంటి శ్రీ చిరంజీవి పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాభయ్యకు హృదయపూర్వక నమస్సులు ఆశీస్సులు అందిస్తూ ప్రేమ స్వరూపమైన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్సమాంజలు. ఈరోజు మనము ఆత్మారాము అనే గ్రంథ పఠనం నిజంగా ఇదంతా మన అదృష్టం. ఎన్నో బుక్స్ మూలపడి ఉంటున్నాయి, మనం ఏ బుక్ తీయట్లేదు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని నాకు అందజేసిన మా మూర్తి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మనం ఆత్మారామంలో ఇప్పుడు 2వ అధ్యాయంలో 14వ పేజీలో ఉన్నాం. నిన్న మన సోదరిమణులు శ్రీమతి సిహెచ్ఎల్ పద్మావతి, శ్రీమతి డాక్టర్ సుందర సరస్వతి గారి ఇద్దరు కూడా చాలా చక్కగా ఈ పదాలను చదివి వినిపించి చక్కటి విశ్లేషణ అందించారు. దాంట్లో భాగంగా ఈరోజు మనం 14వ పేజీలో చివరి పేరాలో ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న చదివిన కొన్ని మనం చెప్పుకొని తర్వాత ముందుకు వెళ్ళాం. నిన్న రామ అనే శబ్దం గురించి, రా అంటే ఏమిటి, ఆ అంటే ఏమిటి, మా అంటే ఏమిటి, అగ్ని బీజమని, సూర్య బీజమని, చంద్ర బీజమని, అది మనకి ఏ విధంగా అగ్ని బీజం ఏ విధంగా, చంద్ర బీజం ఏ విధంగా, అగ్ని బీజం ఏ విధంగా మన పాపాలను భస్మం చేస్తుంది, చంద్రబీజం మన పాపాన్ని ఎలా చలారుస్తుంది, చీకటిని ఎలా, సూర్యబీజం ఏ విధంగా మనలో చీకటిని పాల్దోద్దని చెప్పి అది ఈ శక్తి ఒక్క రామనామానికే ఉంది. అంటే ఈ పాపాన్ని, అజ్ఞానాన్ని, పాపాన్ని కూడా ఇది నాశనం చేస్తుంది. కనుకనే రామనామం కంటే మించినది లేదని వాల్మీకి మహర్షి మనకి లోకానికి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాడని చెప్పి స్వామి కూడా మనకి చక్కగా తెలియజేశారు. ఈ రాక్షరం ఉచ్చరించడం, నోటిని తెరపడం, తర్వాత దాని ద్వారా పాపాలు బయటికి పోవడం, మా అనే అక్షరం ద్వారా మళ్ళీ బయటికి పోయిన పాపాలు, రామ అనే సరే మూసుకుంటుంది కదా, రాకుండా ఆ ద్వారం మూసివేస్తుంది. ఈరోజు రామనామం అందించి మనకి ప్రారంభం అండి. అయితే ఈ రామనామ శబ్దము మనకి తెలియకుండానే ఎంత అద్భుతమైందంటే, మన బాల్యం నుంచి కూడా ఈ రామనామ శబ్దాన్ని మనకు తెలియకుండానే మనం ఉచ్చరిస్తూనే ఉన్నాం. ఎందుకంటే రామ రామ రామ, మహాత్మా గాంధీ గారు కూడా రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అంటూ ఆ రాట్నాన్ని ఒడుక్కుంటూ మనకి స్వాతంత్ర పోరాటంలో వారు అహింస మార్గంగా చేశారు. అదేవిధంగా మన పెద్దవాళ్ళు పూర్వం చక్కటి పాట రూపంలో కూడా పాడేవారండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము, దారి నుండిగా నడుచు వారికి తోడు నీడే రామనామం అని ఈ విధంగా
పాట కూడా పాడేవారు. ఎందుకంటే మా నాయనమ్మ గారు ఇవన్నీ నాకు పాడి వినిపిస్తూ ఉండేవారు, భద్రాచల రామదాస్ కీర్తనలు. అంతెందుకండి మన నిత్య కృత్యంలో కూడా ఈ రామ శబ్దాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. ఏ విధంగా ఉపయోగిస్తాం? ఏదైనా మనకి వింత విషయం, ఇది వినకూడని విషయం విన్నాం అనుకోండి, అయ్యో రామ పాపం అంటాం. ఏదైనా మనం చెడు పని చేసాం అనుకోండి, రామ రామ ఇవాళ ఇలా అనవసరంగా ఈ చెడు పని చేసాం. పిల్లలు ఏదైనా మనం ఏడిపిస్తున్నారు అనుకోండి, రామ రామ ఉండరా కాసేపు చంపుకు తింటున్నావు అంటాం. ఈ విధంగా ఈ రామ శబ్దాన్ని మనకి తెలియకుండా మనం ఉచ్చరిస్తూనే ఉంటాం. అందుకని మన చిన్నతనంలో రాముడు మంచి బాలుడు అనేవారు. అది ఇంకో ఉదాహరణ ఎందుకు చెప్పలేదు అంటే, రామనామము రామతత్వము అంత గొప్పది కనుక. అదేవిధంగా ఈ మహత్తర రామనామం ఇది ఇప్పుడు ఈ ప్రారంభం, ఇది మహత్తరమైన రామనామం యొక్క మహత్తరమయమును మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. రామ అంటే మన పాపములన్నీ నిజంగా పరిహారం అవుతాయా? రామ అంటే మన యొక్క కష్టములన్నీ నివారణ అవుతావా అని మనం సందేహిస్తున్నాం. అది కేవలము మన యొక్క బలహీనత తప్ప రామనామంలో ఉన్నటువంటి బలహీనత కాదు. రామనామం చాలా విశిష్టమైనది. దాని మీద మన విశ్వాసం ఉంచి ఉచ్చరించాలి. కేవలం మన డౌటింగ్ తామసంగా బట్టి మన మానసిక బలహీనతే తప్ప అది రామనామం యొక్క ఇది కాదని ఇందులో స్వామి తెలియజేస్తున్నారు. అందుకని మనం పాట పాడతారుగా, రామ రామ రామనరే రాక్షస గుణములు పొమ్మనరే అని మనం పాటల రూపంగా మాటల రూపంగా ఈ రామశబ్దాన్ని ఎన్నో రకంగా ఉచ్చరిస్తున్నామండి. మొట్టమొదట మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. రాముడు ఉన్నాడు, రామనామం ఎంత విశిష్టమైనదని దాని మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి. అయితే నిజంగా దైవం కలడా లేడా అనే పరిస్థితి ఈనాడు లోకమునందు ఎక్కువగా ఉంటున్నది. ఇందాకని చెప్పారు సోదరు, ఆస్తికులు నాస్తికులు అని. నాస్తికులు కూడా దేవుడు అనరు, కానీ దేవుడికి చేసే పనులు చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఈ సందేహం అందరికీ వస్తూ ఉంటుంది. అంతేందుకు మనకు కూడా నిజంగా స్వామి దేవుడు అయితే చూపించు అనే సందేహం మనకు కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామి ఒక మాట చెప్పారు, వెంకటావధాని చెప్పినట్లుగా. ఎవరండి వెంకటావధాని గారు అంటే దివాకర్ల వెంకటావధాని గారు. నిన్న ఈ వెంకటావధాని గారు ఎవరంటే పాపం మా సోదరులకు కోటేశ్వర దివాకర్లు చెప్పారు. ఓహో, దివాకర్ల వెంకటావధాని గారు అంటే మనందరికీ తెలుసు. ఆయన మంచి అధ్యాపకుడు, శాస్త్రవేత్త, విమర్శకుడు, కవి. ఎన్నో రాశారు ఆయన. కిరాతార్జనీయం, తర్వాత సీతా కళ్యాణం, యక్షగానం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో కవితలు రచించారు. చక్కటి కవి అనమాట ఆయన. ఆయన ఎవరో కాదండి, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా గుండి మండలం ఎండగండి గ్రామవాసులు. అయితే ఈ వెంకటావధాని చెప్పినట్లుగా అంటే స్వామి కవి సమ్మేళనాలు చేసేవారు. చాలా చక్కగా కవి సమ్మేళనాలు చేసేవారు స్వామి. ఒకసారి అక్కడ ఉన్నప్పుడు కూడా ఈ కవి సమ్మేళనం జరిగిందండి. ఎంత మన గరికపాటి నరసింహారావు గారు కూడా ఆ కవి సమ్మేళనంలో ఎంతోమంది, జంజాల పాపయ్య శాస్త్రి గారు, ఈ దివాకర్ల వెంకటావధాని గారు, ఇలాంటి ఎంతో మహామహా కవులంతా కూడా స్వామి దగ్గరికి వచ్చేవారు. స్వామి చక్కటి కవి సమ్మేళనం ఏర్పాటు చేసేవారు. అందులో ఒకసారి కవి సమ్మేళనంలో చిన్నది చాలా చమత్కారమైంది ఒక కవి గారు చెప్పారండి. ఆ రోజు ఆ కవి గారి పేరు కూడా నాకు గుర్తులేదు, 1-2 లైన్లే చెప్తాను మీకు. అది నాకు అది బుర్రలోకి వెళ్ళిపోయింది. పాట అంతా పాటే. ఒక కవిగా చెప్తే స్వామి తన్మయత్వం చెంది తలుపుతో మంచి తాళం వేస్తారు. పుట్టపత్తి మట్టి మీద కాలు పెట్టగానే పుట్టింది భక్తి, పుట్టింది బుద్ధి అని పడుతూ, సిగపట్లు మానినొకడు, సిగరెట్లు మానినొకడు, కాఫీలు మానినొకడు, కూఫీలు మానినొకడు, మందు రోగం వదిలింది అందరికీ, మాయ రోగం వదిలింది అందరికీ అంటూ చాలా చమత్కారంగా ఆ కవి సమ్మేళనంలో పాడుతుంటే అందరూ క్లాప్స్ కొట్టారు. స్వామి అయితే ఇంక చెప్పక్కర్లేదు. అటువంటి వెంకటావధాని గారు చెప్పిన విషయాన్ని ఇక్కడ స్వామి ఒకసారి ఇందుకు తెలియజేస్తారు. ఇప్పుడు ఈ ఆధునిక కాలం అందు కూడా రామాయణ పారాయణ చేయడము, రామాయణ సెమినార్లు అంటే సదస్సు అన్నమాట జరపడము, ఇవన్నీ విచిత్రంగా ఉన్నదే అని వాపోయేవారు కూడా లేకపోలేదు. అంటే ఇప్పుడు ఇంకా ఈ రోజుల్లో కూడా టెక్నాలజీ పెరిగిపోయింది, ఎన్నో రకరకాలు చూస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ రామాయణం గురించి తెలుసుకోవాలంటే రామాయణానికి ఆధునికము ప్రాచీనము అంటే నేటిది నాటిది అని భేదం లేదు.
ఇది ఆధునిక కాలం. ఎందుకంటే ఇది ఇప్పుడు మోడర్న్ కాలం ఆధునికం కాదు, కాలం ఎప్పుడు ఒకటే. ఈ కాలాన్ని అనుసరించే వాళ్ళు ఆధునికులు అయిపోయారు. ఈ ప్రాచీన విషయాలు ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి అని ఒక భగవత్ విషయం మాత్రమే వాదించడానికి పూనుకుంటున్నారే. మరి ఒక భగవంతుడి విషయంలోనే ఇది ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈ రామాయణం ఎందుకు, ఈ భారతం ఎందుకు, ఇవన్నీ ఎందుకని ఇప్పుడు పూనుకుంటున్నారు కదా. మరి అయితే ఇది టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఆధునిక కాలం వచ్చేసింది కదా అని స్వామి ఏం చెప్తున్నారంటే, తినిన కడుపుకే తింటున్నాము, చూసిన మొహాన్నే చూస్తున్నాము, కడిగిన మొహాన్నే కడుక్కుంటున్నాము. మరి తిన్న కడుపుకే తింటున్నాం కదా, నేను అన్నాం కదండి అన్నం, ఇది ఆధునిక టెక్నాలజీ కదా, ఏ పిజ్జాలో బర్గర్లో తెచ్చుకు తినొచ్చు కదా. మరి అన్నమే ఎందుకు తింటున్నాం? ఆత్మారాముడు శాంతించాలంటే అన్నం తినవలసిందే. మరి అదేవిధంగా అన్నమే తినాలి. అన్నానికి బోర్ లేదు, అన్నానికి బోర్ కొట్టదు, అందులో వేసుకునే పదార్థాలకి ఏమైనా విసుగు అనిపిస్తుందేమో కానీ అన్నానికి కొట్టదు. మరి నిన్న మొన్న చూసిన మొక్కమే కదా, ఈనాడు ఎందుకు చూడాలి అని మనం ఊరుకుంటున్నామా? లేదు. అంతే కదండి. రోజు ఏసువి నిన్న చెప్పారు, మనం చెప్పారు, మళ్ళీ ఇవాళ కూడా ఇదే చెప్తారు. దీనికోసం మనం వెళ్ళాలా? ఈరోజు ఈ ఆత్మారం అయిపోయాక వెళ్ళొచ్చు కదా అని మనం అనుకోవచ్చు కదా, కానీ ఎందుకంటే ఇక్కడ నేను అనుకునేది సాధకులంతా జిజ్ఞాసులు ఏమిట, పార్టీ అర్థార్థులు కాదు, జిజ్ఞాసులు. ఈరోజు ఏం కొత్త విషయం చెప్తారు, అందులో ఏం కొత్త విషయం మనం వినొచ్చు అనే ఉద్దేశంతో మనం ప్రతినిత్యము ఒక అలవాటుకే మారిపోయింది మనకి. ఈ నిన్న మొన్న ఇది కాకుండా రోజు ఇది వినవలసిందే. ఇక్కడ నిన్న మొన్న అంటే ఒక చిన్న విషయం చెప్తానంటే మా సోదరులు ఏమనుకోవద్దు. నిన్న చదివారు, మొన్న చదివారు. మొన్న అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చారండి మన సోదరులు ఎమ్మెల్యే గారు, తర్వాత వారి సతీమణి దీన్ని కంటిన్యూ చేశారు. ఆ రోజు వారు ఇచ్చిన ఇంట్రడక్షన్ చూస్తే నాకు అసలు మర్చిపోయిందనమాట, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సబ్జెక్టు. తీరా ఈ ఆత్మారామం చూస్తుంటే ఒక పేజీ ఉంది ఇంట్రడక్షను, ఇంత ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చారు నాకు ఆశ్చర్యం. సరే, ఆయనకి అన్నీ చాలా మెమరీ పవర్ కూడా ఎక్కువ, ఎప్పుడు వచ్చేది నేను గుర్తుండి చెప్పుకుంటారని అనుకున్న తర్వాత ఆవిడ మొదలుపెట్టారు, దగ్గర చెప్పారండి. నేను ఈ పదాలు ఫాలో అవుదాం అంటే చేయి పక్కన పెట్టేసాను పుస్తకం. ఎందుకంటే ఆవిడ చెబుతున్న దాంట్లో ఆవిడ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కదా, ఆవిడ చెప్తుంటే నాకు అసలు మర్చిపోయింది. నేను అప్పుడు అనుకున్నాను, ఇది ఈ ఆత్మారామం నా దగ్గర ఉన్నది కాదేమో, ఇది కొత్తదేమో, మనం చెప్పేద్దాం అనుకున్నాను అనమాట. తర్వాత తెలిసింది ఆత్మారామంలో ఉన్న విషయాల్లో ఆవిడ ఉపాధ్యాయ అనేది ముఖస్థుతికి చెప్పింది కాదు, నాకు ఆ రోజు కలిగిన భావాన్ని మేము ఉంచుతాను. అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆవిడ అంత చక్కగా వివరించారు. మరి మొన్న అంత చక్కగా వివరించారు, నిన్న మన సోదరిమణులు వివరించారు, ఇవాళ ఎందుకు రావాలండి? అంటే ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయేమో తెలుసుకుందాము అని మనం ఈ విధంగా ఈ పవిత్రమైన చరిత్రలు నాటికి ఏనాటికైనా కూడా రక్షించేటువంటి కాలమున మార్పు రావచ్చు, యుగములు కదలవచ్చు. ఎన్నో యుగాలు వెళ్ళిపోయాయి, కృతయుగం అనేది ఎన్ని యుగాలు కదిలేయో, ఎన్ని జగాలు మారియో, కానీ భగవతత్వం అనేది ఎన్నటికీ ఒకటే, ఏకమేవ అద్వితీయం, ఉన్నది ఒకటే, అదే అనేక రకాలుగా అందరిలోనూ వ్యాపించి ఉన్నది. ఏ విధంగా ఉన్నది? నిరంతరము నిత్యమైనది. నిరంతరం కూడా నిత్యంగా ఉండదండి. ఈ మన రామాయణం కానివ్వండి, గ్రంథాలు కానివ్వండి, స్వామి చెప్తే ఉపన్యాసాలు కానివ్వండి, ఉపదేశాలు కానివ్వండి, ఒక భజన పాటలు కానివ్వండి, ఏవైనా సరే మనం ఇటువంటి దాంట్లో ప్రవేశిస్తే ప్రతిరోజు ఈరోజు ఇది కొత్తగా వింటున్నామా, ఈరోజు ఇది కొత్తగా ఉంది, ఈరోజు చెప్పే విషయం కొత్తగా ఉంది అని నిరంతరము కూడా నిత్యమైనది, సత్యమైనది, ఎప్పటికీ మారదు. సృష్టి ఎప్పుడు వచ్చిందో మనకి తెలియదు, ఆనాటి నుంచి దీనికి ఆది అంతం లేదు. అటువంటి సత్యమైనటువంటిది, మళ్ళీ ఎటువంటిది? నిర్మలమైనటువంటిది, ఏమీ లేకుండా చాలా పవిత్రమైనటువంటి నిస్వార్థమైనది. ఏది? ఒక్క రామతత్వం ఒకటే. నిజంగా ఆ రోజు కనుక ఆ శ్రీరామచంద్రమూర్తి స్వార్థంతో రాజ్యమే కావాలనుకుని నేను అడవులకు వెళ్ళను అని ఉంటే ఈ రామాయణం మనకు వచ్చేదా? ఈ రామతత్వం మనకి తెలిసేదా? రామో విగ్రహం ధర్మ అన్నారు కదా, ఆ ధర్మాన్ని అనుసరించాలో మనకు తెలిసేదా? లేదు. ఆయనకి నిస్వార్థపరుడు, సోదరులందు కానీ, కుటుంబాలందు కానీ, సమాజ రాజ్యంలో కానీ నిస్వార్థంగా ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్క ఎవరండి? ఆ శ్రీరామచంద్రమూర్తి మాత్రమే. ఆ రామతత్వం ఒకటే.
ఆయన అనుసరించే మార్గం ఒకటి. మనము మార్పు చెందే విషయాన్ని ఆశిస్తున్నామే కానీ మార్పు చెందక సత్య నిత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఆశించట్లేదు. అదే మన బలహీనత. ఇప్పుడంతా మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది. మనం ఈ రోజులో ఎలా ఉందంటే పరిస్థితి, దశరథ మహారాజుకి భార్యలు ఎంతమంది అంటే చెప్పలేని పరిస్థితిలో ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది. పంచ అందులోనే ఉంటుంది. పంచపాండవులు ఎంతమంది అంటే చెప్పలేని పరిస్థితి నేడు నడుస్తుంది. అదే పోనీ వాళ్ళకి గుర్తు లేక తెలివితేటలు లేక కాదు. ఈ ఈ ఈ సంవత్సరం మనకి సినిమాలో ఏ పాటకి అవార్డు వచ్చింది అని అడగగానే నాటు పాటకు వచ్చిందండి అవార్డు. అంటే తెలివితేటలు ఉన్నాయి, చక్కటి గ్రాస్పింగ్ పవర్ ఉంది నేటి యువతకి, నేటి తరంలో. కానీ వాళ్ళు ఎందుకంటే దీని వైపు ప్రయాణం చేస్తున్నారు, ఈ ఆధునిక వైపు ప్రయాణం చేస్తున్నారు. అటువంటిది ఈ రామాయణ తత్వాన్ని నేటికి కూడా విశ్వవ్యాప్తంగా ఇంకా మన అందరిలోకి తీసుకొచ్చి ఈ ధర్మ సంస్థాపన, ధర్మాన్ని ఎవరు ఎలా నిర్వహించాలో చెప్పడం కోసమే విద్యార్థులను ఉద్దేశించి స్వామిది తెలియజేస్తున్నారు. సినిమా పేరు చెప్పండి చెప్తారు, సినిమా యాక్టర్ల పేరు చెప్పండి చెప్తారు, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో చెప్తారు, ఎవరికి ఆస్కార్ అవార్డు వచ్చిందో చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ రాముడి గురించి చెప్పమంటే, రామాయణం గురించి చెప్పమంటే మనకి ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. కాబట్టి స్వామి ఇటువంటి దివ్య సందేశాలు మనకి ఇవ్వాల్సి వచ్చింది. భావి భారతోద్ధారకులైన విద్యార్థులారా, అంటే భావి భారతానికి వీర నాయకులు, ఈనాడు మీరు ప్రాచీన సంస్కృతిని బలపరిచి తిరిగి ధర్మ సంస్థాపనకై అవతరించిన అవతార పురుషుని యొక్క ఆదర్శాన్ని నిరూపించి లోకమును రామరాజ్యంగా తయారు చేస్తానని నేను ఆశిస్తున్నాను అని స్వామివారు తెలియజేస్తున్నారు. ఇక్కడ రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం కేవలము ధర్మరీతిగా పరిపాలన చేసినంత మాత్రమున అది రామరాజ్యం కానేరదు. అసలు రామరాజ్యం అని మనకి ఎప్పుడు కూడా ఏదైనా ఒక రాజ్యం సుభిక్షంగా ఉన్న, చక్కగా ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్నా దాన్ని రామరాజ్యం అంటారు. ఎందుకంటే రాముడు రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆ రాజ్యంలో ప్రజలంతా చాలా ఆనందంగా ఉండేవారట. అదేవిధంగా ప్రజలంతా కూడా ఆ కోశాగారం కూడా ఎప్పుడు నిండుగా ఉండేది. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్ముడే శ్రీరామచంద్రుడిగా అవతరించిన అద్భుతమైన భూమి కదా. ప్రజలందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోయేవారట ఆ రామరాజ్యంలో. అంత గొప్ప రామరాజ్యం. అయితే ఆ రాజ్యం అనేది ఎలా ఉండాలి? యథా రాజా తథా ప్రజ. రాజు ఏ విధంగా ఉంటే ఆ రాజ్యంలో ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు అని. రాజు వల్లనే ప్రజలు ఉండాలి, ప్రజల వల్లనే రాజు ఉండాలి. అంటే రాజు ఏ విధంగా నాయకుల వల్లే సేవాదులు ఉన్నారనుకోండి, ఒక లీడర్ చేసి చూపించాలి, అతను చేసినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చేస్తారు. అదేవిధంగా మన శ్రీరామచంద్రమూర్తి కూడా ఆ రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు ఆ విధంగా ఉండేవారట. అంతేకాదు ప్రజల మాటలను కూడా రాముడు తీసుకునేవాడు. ప్రజలు కూడా అంత నిర్మలంగా ఉండేవారు అనమాట. వారిని సంరక్షించి వారి యొక్క మంచి చెడ్డలను విచారించి వారి బాధ్యతలను వహిస్తుంటాడో అదే విధంగానే రాజు ఏ విధంగా అయితే వాళ్ళందరినీ యోగక్షేమాలు చూస్తూ ఉంటాడో ఆ విధంగానే ప్రజలు కూడాను రాజు యొక్క మంచి చెడ్డలు విచారించి రాజుని మంచి మార్గంలో ప్రవేశింపచేసేటటువంటి వారుగా ఉండాలి. ఇదేమిటండి రాజుని మంచి మార్గంలో పెట్టడం ఏంటంటే, ఒకసారి రాజుగారు మంత్రి గారు కథ గుర్తు తెచ్చుకోండి, వేలు కథ గుర్తు తెచ్చుకోండి, అవన్నీ చెప్పే టైం లేదు ఇక్కడ నాకు. అంతా మన మంచిగా ఏం చెప్తే రాజుగారికి కోపం వస్తుంది. అంటే వాళ్ళ మాటలు కూడా రాజు కొంచెం వినాలన్నమాట. దీనికి స్వామి ఏం పోలుస్తున్నారంటే, రాజు గుండె వంటి వాడుగాను ప్రజలు దేహంలోనే అంగం వంటి వారుగాను ఉండి పరస్పరము సన్నిహిత సంబంధం కలవారే ఉండాలి. దేహం ఉంది, శరీరం ఉంది. ఈ శరీరంలో ఒక మనకి హార్ట్ ఉంది. హార్టే కదా మెయిన్ బాడీకి అంతటికీ ముఖ్యమైనది. రాజు ఎటువంటి వాడు అంటే హార్ట్ లాంటి వాడు. ఈ హార్ట్ పని చేయకపోతే ఈ దేహమే ఉండదు. మరి ఒక హార్ట్ ఉన్నంత మాత్రం సరిపోతుందా? ఈ అవయవాలన్నీ కూడా పనిచేయాలి, దాంతోపాటు అవయవాలు పనిచేయాలి. అంటే ఈ గుండె అవయవాలు సమన్వయంగా ఏ విధంగా పనిచేస్తున్నాయో అదే విధంగా గుండె లేకుండా, అంగాలు లేకుండా గుండె లేదు, గుండె లేకుండా దేహం ఉండదు. కాబట్టి అదేవిధంగా ప్రజలతో రాజు
సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఇది రామరాజ్యం అంటే. మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం. ఇష్టారాజ్యం భరతుడి పట్నం అంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఊరికే రాలేదండి, చక్కటి కొటేషన్స్తో నిజంగా పూర్వం నుంచి. ఇష్టారాజ్యం భరతుడి పట్నం. రామరాజ్యంలో అంతా సస్యశ్యామలంగానే ఉండేది, కోశాగారం అంతా నిండుగా ఉండేది. తర్వాత వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడికి పట్టాభిషేకం కట్టారు. మరి భరతుడు అన్నగారి కోసమే తప్పిస్తూ ఆ పాదుక పూజ చేసుకుంటూ అన్నగారు రాక కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఆ రాజ్యంలో కోశాగారం అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఈ రామనామస్వరంలో ఉండిపోయాడు, రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ కోశాగారం అంతా కూడా ఖాళీగా ఉండిపోయింది. అప్పుడు మళ్ళీ మనం అవతారం పూర్తి వచ్చిన తర్వాత కోశాగారం నిండిందనుకోండి. అంటే ఇష్టారాజ్యం భరతుడి పట్నం అంటే అది. ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు ఉంటే ఆ రాజ్యం సరిగా ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఈ సన్నిహితమే ఇదే రామరాజ్యం అంటే. ప్రజలు కూడాను ఆనాడు ఎంతో నిర్మలమై పవిత్రమై సత్యము నిరూపించేవారుగా ఉండేవారు. కనుకనే ఆనాడు పవిత్రమైనటువంటి సీత యందు కూడాను దోషము నిరూపించారు. సీత మహాసాధ్వి, మహాపతివ్రత, చాలా ధైర్యం కలిగింది, చాలా ప్రేమ కలిగింది, చాలా క్షమ కలిగింది, చాలా సహనం కలిగింది. ముఖ్యంగా నా రామచంద్రమూర్తి నన్ను వచ్చి తీసుకెళ్తాడు అని చెప్పి ధైర్యంతో ఏనాడు కూడా బెంగపడకుండా 14 సంవత్సరాలు రావణాసుడు దాంట్లో ఉంది అంటే నిజంగా మరి ఆవిడ కూడా దోషం నిరూపించారు. అంటే అది కేవలము అది పాపము కాదు, ద్వేషం, వాళ్ళ కోపంతో పాపంతో ద్వేషంతో కాదండి, అది కూడా రాముడు సంకల్పమే. ఎందుకంటే ఆ ప్రజల్లో ఉన్న అది పవిత్రమైన గుణ లక్షణమే తప్ప వాళ్ళ హీనత కాదు, ఏదో వాళ్ళు నోటి దురుసుగా మాట్లాడడం కాదు, అది కూడా రాముని సంకల్పమే. ఎందుకు రాముడికి సంకల్పం వచ్చింది? రాముడే కనుక 14 ఏళ్ళు రావణాసుడి దగ్గర ఉండి వచ్చిన స్త్రీని లోపల పెట్టుకుంటే రాజ్యంలో ప్రజలు కూడా ఏదైనా ఇటువంటిది జరిగితే మనం కూడా తెచ్చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టేసుకోవచ్చు అని ప్రజలు ఏ విధంగా ఆ విధంగా ఫాలో అవుతారని రామచంద్రమూర్తి ఆవిడ పరీక్ష పెట్టాడే తప్ప ఆవిడ మీద ఎవరికీ ద్వేషము కోపం లేదు. ఆ పరీక్ష కూడా శ్రీరామచంద్రమూర్తి పెట్టిన సంకల్పమే. ఎందుకు అంటే అవతార పరిసమాప్తి కాలం వచ్చేసింది, ఏదో రావాలి కాబట్టి ఆ విధంగా పరీక్ష పెట్టి ఆ సీతామాతను కూడా అలా మాట్లాడడం జరిగింది తప్ప వాళ్ళ గుణముల ప్రభావం ఏమిటా గుణములు అంటే మన మామూలుగా గుణాలు ఉంటాయి కదా, అది ఒక ఏ రజో గుణమో తమ గుణంతో మాట్లాడి ఉండవచ్చు అంతే తప్ప అది కావాలని చేసింది కాదు, అది భగవత్ సంకల్పం మాత్రమే. మనము ఒక్కొక్క వ్యక్తి యొక్క గుణములను చక్కగా విచారణ చేసి అందులో ఉన్న సత్యాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి వాళ్ళలో కూడా మంచి గుణాలు ఉంటాయి, వాటిని ఆలోచించుకుని వాటిని మనం తీసుకోవాలి. రామాయణంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందించాలి. దుర్మార్గుడైన రావణ యందు కూడాను సద్గుణాన్ని నిరూపిస్తూ వచ్చాడు వాల్మీకి. నిజమే కదండి, రావణ దుర్మార్గుడా కాదు, రావణ బ్రహ్మ మహాజ్ఞాని, 64 విద్యలు అవపోసన పట్టాడు. ఆఖరికి అంత సీతను తీసుకెళ్ళిపోయినా సరే 14 సంవత్సరాలు వెయిట్ చేశాడే తప్ప ఆవిడని ముట్టుకోలేదు, ఆవిడ తిరిగి చేరలేదు. నిత్యము ఆ శివారాధన చేస్తూ ఆత్మలింగాన్ని పొంది మరి ఎటువంటి గొప్పవాడండి రావణ బ్రహ్మ. కేవలము ఆ ఒక్క కోరికతోటి రావణాసురుడిగా చిత్రీకరించారు తప్ప ఈ రామాయణంలో ఉన్న ప్రతి క్యారెక్టర్లో కూడా ఏది నెగిటివిటీ లేదు, అందులో మనం అంత పాజిటివ్గా తీసుకోవాలి. దాన్ని వాల్మీకి మహర్షి ఆ రావణాసురుని కూడా చక్కగా వర్ణించి వచ్చారు. మహనీయులు సముచితం కలిగిన వారు కనుకనే రాముని ఎందున్న దౌర్బల్యమును రావణుని ఎందున్న మంచి గుణమును రెండింటిని సమంగానే నిరూపిస్తూ వచ్చారు. వారు స్వార్థరహితులు, వారిలో కవి ప్రాంతదర్శి భూత భవిష్యత్ వర్తమానములను కూడాను దర్శింపగలవాడు ఎవరండి? వాల్మీకి మహర్షి మాత్రమే. సరి అయినటువంటి కవిత్వానికి అర్హుడు కానీ అన్యులు కానేరు. వేదవ్యాసుడు వాల్మీకి మహర్షులు కావడం చేతనే వారి కావ్యములు యుగములు గడిచినను ఏమాత్రము మార్పు చెందగా ఈ జగాన్ని రక్షిస్తూ వస్తున్నాయి. నిజంగా గొప్ప కవిత్వాలండి, నిజంగా మంచి ఇతిహాసాలు అందించారు ఇద్దరు కూడా. రామాయణం వాల్మీకి కావ్యం, సుందర కావ్యం, అది ఆదికవి వాల్మీకి మహర్షి. మరి అది ఒక్క వాల్మీకే సాధ్యమైంది. అందులో నెగిటివ్ క్యారెక్టర్లు కూడా చాలా చక్కగా
చిత్రీకరించాడు వాల్మీకి మహర్షి. ఈ ఈనాటి కవిత్వం కేవలము స్వార్థంతో కూడింది. కవి యొక్క ఇప్పుడంతా కవిత్వాలు రాస్తున్నారు, ఏవో కథలు రాస్తున్నారు. ఇవి ఎందుకంటే అవి జీవిత మనుగడకి, ఈనాటి కవిత్వం జీవిత పోషణకు నిమిత్తం మాత్రమే ఏర్పడుతుంది. అప్పుడు రాసినవన్నీ కూడా మన జీవిత మనుగడకి, ఇప్పుడువన్నీ కూడా జీవిత పోషణకి. పూర్వకాలంలో సమాజాభివృద్ధి నిమిత్తము, దేశ కళ్యాణం నిమిత్తం మాత్రమే ఏర్పరిచినటువంటిది మహనీయుల కవిత్వము. దివ్యాత్మ స్వరూపులారా, ఈ 10 దినములు మనం రామాయణములో ఉన్నటువంటి స్వామి దీన్ని చేస్తున్నారు. కొన్ని ఆదర్శాలను విని అవి జీవితంలో హత్తుకుపోయేటట్లుగా ఆచరణలో పెట్టి ఇతరులకు అందించడానికి అర్హత కలిగినటువంటి వారిగా మన విద్యార్థులు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను. నిజంగా స్వామి ఇందులో విద్యార్థులంతా ఆ విధంగా నడుచుకుంటే మనం ఇప్పుడు రామరాజ్యాన్ని చూస్తాం రాబోయే తరంలో. తెల్లవారినప్పటి నుంచి పిల్లలు చాలా శ్రమపడ్డారు. ఈనాడు నిర్విరామంగా కార్యక్రమాలు జరగడం చేత కొంత అలసిపోయి కూడా ఉండవచ్చును. రేపటి నుంచి మీకు తగినటువంటి విశ్రాంతి ఇచ్చి చెప్పిన విషయాలను మీరు ఆలోచనలో కొంత విచారణ చల్పి దాని ద్వారా మీరు సంతృప్తి పడేటువంటి అవకాశాన్ని ఈ ఉపన్యాసములు అందించగలవు అని నేను ఆశిస్తున్నాను అని స్వామి చెప్పారు. అంటే ఈ పిల్లలందరికీ కూడా అందరి యోగక్షేమాలు ఆయన పట్టించుకుంటారు. అందులో విద్యార్థులు అయితే ప్రతి చిన్న విషయాన్ని స్వామి పట్టించుకుంటారు. పాపం మీరంతా అలసిపోయారు, నేను చెప్పిన విషయాల గురించి మరొకసారి ఆలోచించుకోండి. మనం కూడా నిన్న ఏం చెప్పారు, మొన్న ఏం చెప్పారు, మా సోదరులు అయితే ఇప్పుడు ఏడాది క్రితం చెప్పారు, ఉదాహరణ కూడా చెప్పగలరు, అంత మెమరీ పోతుంది. నా కోటేశ్వరరావు గారికి చెప్పగలరా అసలు ఈ ముఖ్య సరస్వతిని నోటి ముట్ట ఆశకవిత్వం కూడా వస్తుంది. అలాగే మనం ఇవన్నీ విన్నదాన్ని, ఈ విద్యార్థులు చెప్పిన దాన్ని మనం కూడా ఆచరిస్తూ స్వామి చెప్పింది మనం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తానండి. ఇంకో 10 minutes ఉంది అక్కయ్య గారు, ఇంకో 10 minutes ఉంది. ఓకే. మూడవదండి, 3వ భాగంలోకి పెడుతున్నాం మనం. ఇది 19వ పేజీ. కానిది అని చెప్పంగా కలరు గాని బ్రహ్మమిది అని చెప్పంగా వలను కాదు. సత్య నిత్యంబు జ్ఞానమనంతమైన అది బ్రహ్మంబు వాక్కున కలివి కాదు. ఈ బ్రహ్మం గురించి చెప్తున్నారండి. ఈ బ్రహ్మం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. మన అనిల్ కుమార్ గారు చెప్తారు, నీకు మోక్షం కావాలంటే స్వామి మోక్షం ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, నాకెందుకు స్వామి నీతో ఉండడమే నాకు మోక్షం అన్నట్టుగా ఈ బ్రహ్మం ఎలా ఉంటుందో చెప్పడానికి ఎవరి తరమో కాదు. సత్యమైనది, నిత్యమైనది, మనకి జ్ఞానాన్ని అందించేది అది ఏ బ్రహ్మము. ఇక్కడ బ్రహ్మము అంటే ఇంకా సుప్రీం స్టేజ్ అన్నమాట. అది మన మాటల్లో చెప్పడం. దీనికే స్వామి మనకి చాలా చక్కగా తెలియజేశారు. ఏమిటంటే అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనంద బ్రహ్మణో విద్వాన్ నభినేతి ప్రశ్నేతి. అంటే ఇది ఏంటంటే ఇది నేతి పరమార్థం అనమాట. మనందరం చదువుకున్నాం, మనకి అందరికీ తెలుసు. ఏమిటి దీని అర్థం అంటే మనస్సుతో సహా వాక్కులు మొదలైన ఇంద్రియ శక్తులన్నీ కూడా, అంటే మనం మాట్లాడడం కానీ, వినడం కానీ, చూడడం కానీ, చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ కూడా ఏ పరబ్రహ్మమూర్తిని చేరలేక తిరుగుముఖం పట్టాయో అట్టి ఇంద్రియ జ్ఞానమునకు అతీతుడు. ఆయన ఆ పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకుని విద్వాంసుడు ఎవరు తెలుసుకున్నవాడు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు సాక్షాత్కరించుకుని ఆనందం పొందుతాడు. ఆత్మతత్వం అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని వాక్కునకు మనస్సునకు ఏమాత్రము అందేటటువంటి కాదు. నిజంగా నాకు ఈవేళ ఆనందంగా ఉంది, ఇది చదవమన్నారు, దీన్ని ఏదైనా చెప్పగలనా, ఇలా ఉంది ఈ ఆనందం, ఇన్ని టన్నులు ఉందో లేకపోతే ఇన్ని కిలోలు ఉందో చెప్పలేమండి. అది ఎవరికి వాళ్ళే అనుభవించి పొందేదే ఈ పరబ్రహ్మతత్వం. ఈ పరబ్రహ్మతత్వాన్ని కనుక మనం ఆనందించినట్లయితే ఇంక మనకి ఎప్పుడు శాశ్వతానందమే, ఎప్పుడు విచారము, ద్వేషము, దుఃఖము ఏమీ కలగవు. ఈ వేదాంత విషయాన్ని స్వామి దీనికి చిన్న ఉదాహరణ కూడా చెప్పారండి. అది సీతారామలక్ష్మణులు భారతరాజుని ఆశ్రమం చేరుకున్నట్ట. ఆ ఆశ్రమంలో మరి సాంప్రదాయం కదా, మన భారతీయ సాంప్రదాయంలో స్త్రీలు పురుషులు ఒకచోట కూర్చోవడం లేదు. ఇప్పుడు కూడా మన ప్రసాదాలలో ఆ పద్ధతి లేదు.
వేరు వేరుగానే కూర్చుంటారు. ఆ రోజుల్లో భార్యాభర్తలు కూడా ఒకరు చూసుకునేవారు కాదు, అంతా నియమ ఉండేవారు. ఆ ఆశ్రమంలో ఆనాడు సాంప్రదాయాన్ని భారద్వాజ ఋషి ఆశ్రమం చేరుకున్నారు. ఇద్దరు కూర్చున్నారు. ఋషిపత్నులతో పాటు సీతామహాతల్లి కూర్చుంది. ఋషులు వేరుగా కూర్చున్నారు. ఇప్పటిలాగా ఇప్పుడంటే ఇంకా పెళ్లి కాకుండానే అవన్నీ జరుగుతాయి అనుకోండి. అది ఇప్పటి కాల పరిస్థితి, కాలం మారలేదు. ఇప్పటి పరిస్థితి అది. ఒక చోటే కూర్చున్నారు, ఒక సోఫాలో కానీ ఆ రోజుల్లో అలా కాదు, వేరు వేరుగానే ఉండేవారు. రామలక్ష్మణులేమో ఋషులతో కూర్చున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఈ వేషం ధరించి వచ్చారు, తాపస వేషం, జడలు, నూలు వస్త్రాలు, ఏమీ లేవు, ఆభరణాలు లేవు, ఏమీ లేవు, జడలు కట్టేసిన ఋషులతో తాపస వేషంలో ఉన్నమూలని ఈ వేషం చేత కాక ఆయన వాళ్ళన్నీ గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆడవాళ్ళంతా కూర్చుంటే మాటలు వస్తాయి కదా. ఇందాక మా సోదరులు చెప్పారు, ఆడవాళ్ళు కూర్చుంటే మంచి మాటలు వస్తాయి, అన్ని మాటలు వస్తాయి. వాళ్ళందరూ ఏం చేశారంటే కూర్చుని అడుగుతున్నారు సీతామహాసతిని, ఎవరు అందులో నీ భర్త ఎవరు, నీ భర్త ఎవరు, నీ భర్త ఎవరు అని చెప్పమని అడుగుతున్నారట. దీనికి స్వామి చెప్పిన ఉదాహరణ ఇది. ఎవరని అడిగితే దీనికి మంచి తమాషాగా చెప్తారు స్వామి. ఏమి తల ఒప్పట్లేదు, మాట్లాడటలేదు. అంటే ఆ బుష్ షర్ట్ వాడా, బుష్ కోట్ వాడా, ప్యాంటు వాడా, పంచివాడా, నల్లగా ఉన్నవాడా, తెల్లగా ఉన్నవాడా నేను అడుగుతున్నట్టు ఆవిడ తల ఒప్పట్లేదు. ఆఖరి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసరికి తల దించుకుంటా. అది నా నేతి అంటే ఇతరే కాదు ఈయనే అని చెప్పడం అనమాట. ఇక్కడ ఏంటంటే రామచరిత్ర, వేద శాస్త్ర ఇతిహాస పురాణాలు, వేదాలు శాస్త్రాలు ఇతిహాసాలు. శాస్త్రాలంటే సిద్ధాంతాలు, ఇతిహాసాలంటే ఇది జరిగింది అని చెప్పేది, పురాణాలంటే మనకి మనమంత్రాలు వాటి గురించి తెలియజేసేది, సృష్టి గురించి తెలిసేది. ఇవన్నీ కూడా నారాయణ యొక్క కళ్యాణ గుణం ఘోషించి చెప్పి నా ఇది కాదు అని చెప్పి ఇది బ్రహ్మము అని నిర్ణయం చెప్పలేక అక్కడ ఆగిపోయిందిట. ఇదే స్వామి చెప్తారుగా, ఇది కాదు అంటే ఇది కాదు ఇంకా ఎంతో ఉంది, ఇదే కాదు అని ఈ పురాణాలు శాస్త్రాన్ని ఘోషించి ఆగిపోయింది. ఇది స్మృతి యొక్క స్మరణ. భగవంతుని యొక్క కళ్యాణ గుణగణములను వర్ణించుటకు, అది ఇది అని చెప్పుటకు నాటికి నేటికి ఏ నాటికైనను ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒక పరిపూర్ణ మహావతారి భగవాన్ సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఈ విష్ణువే అవతరించాడు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నారు, కానీ ఇంకా ఎవ్వరికీ కూడా సాధ్యం కానిటువంటిది. అట్టిది ఇట్టిది అని ఎట్టి వారికి ఎన్నో గట్టిగా చెప్పుడు ఊహించడం, మనం ఊహించడం కూడా కొంచెం అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పలేం. అనేక మంది కవులు భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, భగవంతుని మహత్తరమైన శక్తులను వర్ణించుతూ వేదిక పైన ప్రచార ప్రబోధం సల్పవచ్చునే కోటేశ్వర గారు మీరు ప్రారంభించండి. నో వాయిస్ అక్క గారు, మీరు ప్రారంభించండి. అలాగే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగంలో ధారావాహిక కార్యక్రమం సత్యసాయి వాహిని. ఈరోజు మనం ధారావాహికలో భాగంగా 18వ చాప్టరు రంగు కులము అనేటువంటి దాని గురించి, దాంట్లో ఉన్న సూక్ష్మమైనటువంటి అర్థాలు పరమార్థాలు మనం తెలుసుకుందాం. ఈ రెండింటికి మనం పాశ్చాత్య మన సంస్కృతిలో ఒకే ఒక పదం ఉందండి, వర్ణము అంటారు. ఈ రంగుని చెప్పడానికైనా వర్ణం అంటారు, కులాన్ని చెప్పడానికైనా సరే వర్ణం అంటారు. ఆ వర్ణము అనేటువంటి పదాన్ని గురించి స్వామి విశేషంగా చెప్పినటువంటి ఎన్నో విశేషాలు మనకి ఇక్కడ చెబుతున్నారు. చూడండి, ప్రపంచమున అనేక వస్తువులు
ఆ వస్తువులకు ఒక్కొక్క నామం కలదు. మీ అందరికి ఒక్కసారి చాలా వరకు మన సత్సంగాల్లో చెప్పుకున్నాం, వస్తువు సద్వస్తువు అని. సద్వస్తువు అంటే పరమాత్మ అని చెప్పుకున్నాం. ఆ సద్వస్తువు నుంచి వచ్చినటువంటి అసంఖ్యాకమైనటువంటి వే వస్తువులు. దీనికి అంతటికీ సూత్రం ఒకటే చెబుతుంటారు మన గురువు గారు కూడా అప్పుడప్పుడు, ఏకోహం బహుశ్యామని. అంటే ఏకంగా ఉన్నటువంటి పరమాత్మ ఏకమేవ అద్వితీయం ఇందాక చెప్పారు. ఏకమేవ ఒకటే, నా ద్వితీయం అద్వితీయం, రెండోది లేదు అని చెప్పుకున్నాం. అలాంటి సద్వస్తువు నుంచి 84 లక్షల జీవరాశులు, అంటే వాటిని సూక్ష్మంగా చెబితే వస్తువులు అంటారు. అవి స్థిరములు అవ్వచ్చు, అచరములు అవ్వచ్చు, కదలిక కలిగినవి అంటే చైతన్యములు అవ్వచ్చు, జడములు అవ్వచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా సద్వస్తువు నుంచి వచ్చినటువంటి వస్తువులు. అంటే ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులకు ఒక నామం ఉన్నది. ఇప్పుడు మనందరికీ కూడా నరుడు అన్నాం, మనిషి అంటున్నారు. ఒక ఏనుగును పట్టుకొని ఏనుగు అంటున్నాం, కుక్కను పట్టుకొని కుక్క అంటున్నాం, ఒక నక్క అంటున్నాం, ఒక సింహం అంటున్నాం. ఇవన్నీ కూడా వస్తువులు అని చెప్పుకున్నాం ఇందాక. ఈ వస్తువులు ప్రతిదానికి కూడా ఒక పేరుంది. మనిషి అనగానే ఇట్లా ఉంటాడు, ఏనుగు అనగానే ఇలా ఉంటుంది అనేది మనకు ఒక సంకేతం ఉన్నది. అయితే ఈ వస్తువులకు ఈ నామం ఎందుకు ఏర్పడినది? నిజంగా మరి ఈ మన 2 కాళ్ళు 2 చేతులు ఒక తలకాయ ఉన్నటువంటి వాడికి మనిషి అని, దాన్ని సింహం అని, దీన్ని నక్కని, ఈ పేర్లు ఎవరు పెట్టారు? దీనికి ఆరితనం ఏమిటి? ఒక టెలివిజన్ ఎవరు కనుక్కున్నారంటే బైర్డ్ అంటాం. ఒక రేడియో ఎవడు కనుక్కున్నాడు అంటే మార్కొని అంటాం. ఇప్పుడు మనం ధారావాహికంగా ముచ్చట్లు చెప్పుకునేటువంటి ఫోన్ ఎవరు కనిపెట్టారంటే గ్రహం బెల్ అంటాం. ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నాం, దీన్ని వీళ్ళు కనిపెట్టారు, దీన్ని వీళ్ళు కనిపెట్టారు అని. కానీ ఈ వస్తువుని ఎవరు కనిపెట్టారు, ఆ వస్తువుకు పేరు ఎవరు పెట్టారు అనేది కనుక మనం చూసుకుంటే ఇంత మనం బుర్ర గోక్కోవటమే కానీ మనకి ఎక్కడా తోచదు. ఎవరినూ చెప్పలేరు, చెప్పుటకు వీలు లేదు. ఒకవేళ చెప్పుటకు ప్రయత్నించురా, అది వారి యొక్క ఊహాగానమే కానీ సత్యము కానేరదు. వాళ్ళకి ఊహ అవుతుంది. అంటే మేము అది అనుకుంటున్నామండి, మేము ఇది అనుకుంటున్నామని తప్ప అవకాశం లేదు. ఒకవేళ ఆ విధంగా చెప్పలేరు. అంతా దైవ నిర్ణయమే కానీ మరొకటి కాదని గుర్తించిన వారు ధన్యులు. ఆయన ఏకోహం బహుశ్యాం అనుకోవటం వల్ల ఆయన యొక్క సంకల్ప బలమే ఇది అనేటువంటి ఎవరైతే గుర్తించగలుగుతారో వాళ్ళు పర్ఫెక్ట్ అన్నమాట, వాళ్ళు ధన్యులు. పుట్టినప్పటి నుంచి చచ్చు వరకు ఉండు మాటలు కానీ, పుట్టుటకు పూర్వము కానీ, లేక చచ్చిన తరువాత కానీ ఉండు మాటలకు కానీ, తల్లి బిడ్డలు ఈ శబ్దములు కానీ, ధర్మము అధర్మము, స్వర్గము నరకము, బ్రాహ్మణ వయస్సులు ఇత్యాది పదములు మానవులు సృష్టించినవి కావు. కాబట్టి మనం పుట్టకముందే భాష ఉంది. ఆ భాషను కూడా భగవంతుడే సృష్టించాడు. లేకపోతే ఈనాడు మన మనసులో ఉన్నటువంటి భావాలని ఒక కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, మరి ఆనంద అతిశయం వచ్చినా మనం పాలు పంచుకుంటున్నాం, కన్నీరు పెట్టుకుంటున్నాం, ఆనంద బాష్పాలు రాలుస్తున్నాం. అలాగే ఆనంద బాష్పాలు రాలుస్తున్నాం, విచార బాష్పాలు రాలుస్తున్నాం. ఇంతటి భావ ప్రకటనకి మనకు భాష అవసరం. ఇలాంటి భాష మరి మన పుట్టక ముందు ఎక్కడుంది, మనం పోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది, మరి అసలు మొట్టమొదటి జీవి పుట్టక ముందు అసలు ఈ భాష ఎక్కడుంది? ఇవన్నీ కూడా మనం నిజంగా ఆలోచిస్తే ఇవి మన ద్వారా తయారైనవి కాదు. అలాగే తల్లి అంటున్నాం, బిడ్డ అంటున్నాం, ధర్మం అంటున్నాం, అధర్మం అంటున్నాం, స్వర్గం అంటున్నాం, నరకం అంటున్నాం, రకరకాల పేర్లు పెడుతున్నాం. ఈ విధంగా ఈ పుట్టుకు వేదములే ప్రమాణములు అన్నాడు. అందుకని భగవద్గీతలో చిన్న వాక్యం చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్పాడు భగవద్గీతలో. వీటన్నిటికీ కూడా ఒక వేదమే మనకు ప్రమాణము అని అక్కడ భగవద్గీత కూడా చక్కగా నొక్కి చెప్పారు. ఒక్క విషయం యోచింతము, పదము మాత్రమే కలిగి అర్థము లేనివి ఈ లోకముననో లేక మరే లోకముననో ఉన్నట్లు ఎవరెన్నో చూపగలరా? చూడండి, వాక్కు అర్థము, పదము అర్థము, పదార్థము, ఈ విధంగా మనం చెప్పుకున్నాం పోయిన ఎపిసోడ్లో కూడా. మనం ఒక మాట మాట్లాడగానే దానికి అర్థం ఉంటుందండి. ఈ వాక్కు అర్థాలు ఎలా ఉంటాయంటే పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉంటాయి అని మనకు అభివర్ణించారు కవులు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. అర్ధనారీశ్వరులు పార్వతీ పరమేశ్వరులు. అలాగే వాళ్ళిద్దరూ ఏ విధంగా అయితే సగం సగం కలిసి ఉన్నారో, అందుట్లో ఒకళ్ళు వాక్ అయితే ఇంకొకళ్ళు అర్థము, ఒకళ్ళు అర్థమైతే ఇంకొకరు వాక్కు. ఆ విధంగా అవినాభావ వాక్కుకి అర్థానికి మనం విడదీయరానంత బంధం ఉంది. దాన్నే అవినాభావ సంబంధము అంటాం. ఇలాంటి అవినాభావ సంబంధమే భార్యాభర్తలు కలిగి ఉండాలి అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అంత విడదీయరానటువంటి బంధం కలిగి ఉండాలి. అలాంటి మనోహరమైనటువంటి వాక్కు అర్థం. అలాంటి అర్థం లేనటువంటి వాక్కుని మీరు పలకలేరు, మనం పలకలేము అసలు. ఏమంటే ఒక్క పదం చెప్పండి అర్థం లేకుండా అంటే తలకాయ గోక్కున్నా కూడా తట్టదు మనకు. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అర్థమైతేనే బయటకు వస్తుంది తప్ప అర్థం కాకుండా బయటకు రాదు. ఒకవేళ పిల్లాడేమన్నా కొత్తగా మాటలు నేర్చుకునేటువంటి పిల్లాడేమన్నా గడబిడగా మాట్లాడతాడేమో తప్ప, అంటే వాడికి భాష రాదు కాబట్టి అట్ట మాట్లాడతాడు. కానీ నిజంగా భాష వచ్చిన వాడు ఎవరు కూడా అర్థం లేనటువంటి పదాలు ఈ లోకంలో కానీ మరో లోకంలోనే ఉన్నట్ల ఎవరైనా ప్రమాణం చూపగలరా? లేదు, అవకాశం లేదు, చూపలేరు, సాధ్యము కాదు. అందువలన ప్రతి పదమునకు అర్థము ఉన్నదన్న విషయము, ఈ అర్థము దైవ నిర్ణయం అన్న విషయము మానవులు గుర్తించినప్పుడే జీవిత రహస్యము తెలుసుకొనగలరు. కాబట్టి ప్రతి పదానికి అర్థం ఉన్నది. ఆ అర్థం కూడా కేవలం దైవ నిర్ణయమైనటువంటిది అనేటువంటి ఈ వాక్కు అర్థము యొక్క, పదము అర్థము యొక్క సత్యాన్ని నిత్యాన్ని గుర్తించినప్పుడే మనకు జీవన రహస్యం అర్థమవుతుంది. మనం ఎట్లా పురోగమిస్తున్నాము, ఇన్ని సంవత్సరాలు మనం ఏ విధంగా భాషతో ముందుకెళ్తున్నాము, భావాలు ఎలా పంచుకుంటున్నాము, ఆనందాన్ని దుఃఖాన్ని ఎలా పంచుకోగలుగుతున్నాము, అంతా కూడా భాష మీద ఆధారపడింది. కేవలం మనిషి వల్ల కాదు. ఆ మనుషులు ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు. ఆ మనిషికో మానవత్వం ఉండాలి. ఆ మానవత్వం భాష ద్వారా బయటకు రావాలి. కాబట్టి ఈ పదము అనేటువంటిది ఎంత గొప్పదో చూడండి. ఆ పదానికి అర్థం కూడా అంత గొప్పదనమాట. జోడు గుర్రాల్లాగా పరిగెత్తుతాయి పదము అర్థము కూడా. వాక్కు అర్థము కూడా రెండు సైమల్టేనియస్గా రైలు పట్టాలు ఏ విధంగా అయితే ఎక్కడా తేడా లేకుండా నడుస్తుంటాయో, ఎంత దూరం వెళ్ళినా సరే ఈ రెండు ఏ విధంగా అయితే జంటగా జోడు గుర్రాల్లాగా పరిగెత్తుతాయో, వాక్కు అర్థం కూడా అలా పరిగెత్తుతోంది. ఈ పరిగెత్తేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు భగవంతుడు ఒక వరంగా ఇచ్చాడనమాట. అందుకనే మాటలు లేని వాడిని చూస్తే మనకెంతో కన్నీరు కారుతుంది. ఒక డెఫ్ అండ్ ఒక చెవుడు ఉండటం వల్లనే మాట రాదు అని డాక్టర్లు నిర్ధారిస్తారండి. అంటే వినబడితేనే, మీ చెవికి అమ్మ అని మనం కొన్ని వందల సార్లు అంటే కానీ వాడు అమ్మ అండు, కొన్ని లక్షల సార్లు వాళ్ళ అమ్మ 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 అత్త అత్త అంటే కానీ నిన్న పుట్టినటువంటి నవజాత శిశువు వాడు అత్త అనాలి అంటే వాళ్ళమ్మ 1,00,000 సార్లు అత్త అనాలి. అంటే విని వీడి యొక్క ఈ తల్లి యొక్క శబ్దాలు విని 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 చివరికి ఒక ఎర్లీ మార్నింగ్ అత్త అంటాడండి. అంటే ఎన్ని లక్షల సార్లు ఆ పదం విన్నాడో. అంటే వినికిడి వల్ల మాత్రమే భాష మనకు వస్తుంది. కాబట్టి చెవులకు వాక్కుకి మంచి కనెక్టివిటీ ఉందన్నమాట. దాన్ని బట్టే ఇది కూడా ఆ విధంగా గుర్తించినప్పుడే మన జీవిత రహస్యం బయటకు వస్తుంది. కావున బ్రాహ్మణ సింహం ఆసీత్ అని నన్ను చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశాహనను అందులో గల పదముల అర్థములను సూచించు వర్ణములను దానికి తాత్కాణములుగా పురుషులను ఉండవలను కదా. ఇది మనం BKVS మన గురువు గారు చాలాసార్లు వర్ణించారు. దాని గురించి పెద్ద వర్ణించాల్సినటువంటి అవసరం లేదు. కానీ అది ఎట్లా వచ్చింది, దానికి మూలం ఏమిటి, దాన్ని సృష్టించినటువంటి ఆ వేద పురుషుడు ఎవరు, ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అలాంటి వేద పురుషుడు మన గుణకర్మల యొక్క అనుసరించి దేనికని మన యొక్క నడవడంతా కూడా గుణకర్మ విభాగశాహ అన్నాడు. మీ యొక్క గుణాన్ని బట్టి మీకు మిమ్మల్ని కేటగిరైజ్ చేస్తారు. మీ యొక్క కర్మలను బట్టి ఒక కేటగిరైజేషన్ అంటే ఒక వర్గీకరణ జరుగుతుంది. ఇది ఎలా అంటే నేనే సృజించితిని అని దైవమే తెలుపుతుండను కదా. మయా సృష్టం అంటున్నాడు. ఇదంతా కూడా నా చేత సృష్టింపబడింది అని బల్లగుద్ది చెబుతున్నాడు ఆయన. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని. కాబట్టి గుణకర్మలపై ఆధారపడి ఉన్నమన్నట్టులో గుణములకును వర్ణములకును సంబంధము ఉన్నట్లు స్పష్టమవుతున్నది. కాబట్టి అవన్నీ మనకు ఆ చాతుర్వర్ణ్యాలు మనకు తెలిసినవే. కాబట్టి వాటి యొక్క ఆరిజన్ ఏమిటంటే గుణము. నీ యొక్క గుణాన్ని బట్టి నీకు కేటగిరైజేషన్.
కర్మలను బట్టే ఒక వర్గీకరణ. అయితే వర్ణములకును సంబంధము అంటే గుణములకును వర్ణములకును సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అందుకని మరి మన ప్రకృతి జై గుణై అన్నాడు. మనవాడు సత్వ రజస్తమ గుణాలు ఉన్నాయి. మనకు గుణాలే మూడే కదండి. వాడు సాత్వికంగా ఉన్నాడా, రజోగుణంగా ఉన్నాడా, తమో గుణంగా ఉన్నాడా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి యొక్క వాతావరణాన్ని బట్టే ప్రకృతి జై గుణై అని భగవద్గీతలో చెప్పాడు. ఒక బుద్ధిమంతుడిలాగా కూర్చున్నాడు అంటే వాడి యొక్క వాతావరణం దానికి అసానుకూలంగా ఉన్నది. ఎగిరి పడుతున్నాడు అంటే వాడు చుట్టుపక్కల యొక్క వాతావరణం అంత రజోభరితంగా ఉన్నది. ఏమాత్రం స్తబ్దతగా ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నాడు అంటే అక్కడ వాతావరణం కూడా తామసికంగా ఉంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండింటికి పరస్పరం లింక్ ఉన్నది. కనుక వర్ణము అనే పదమును కొంత దీర్ఘముగా ఆలోచించి విచారించిన సులభముగా తెలియను. కాబట్టి మన హెడ్డింగ్ లో ఉన్నటువంటి రెండింటికి ఏకపదమైనటువంటి వర్ణము అనేటువంటి దాన్ని మనం ఒక పరిగణనలో తీసుకుంటే ఆ వర్ణము అనేటువంటి పదాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అంటే దీనికి రంగు అని చెప్పచ్చు, ఒక క్యాస్ట్ అని కూడా చెప్పచ్చు. కానీ ఉమ్మడి పదం వర్ణము. సర్వసామాన్యంగా లోకంలోని వాడుక వర్ణం అంటుంటాం, అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని యొక్క ఉత్పత్తి అర్థమును అందరూ ఎరుగరు. అసలు వర్ణం అంటే ఆరిజన్, దీనికి అసలు పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి అసలు మూలం ఏమిటి అనేది ఒక్కసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానిని తెలుసుకున్నప్పుడే వర్ణము అను సత్యము స్పష్టమవుతున్నది. ఏమిటి చెప్తాను సూత్రం చూడండి. వృయ్ వరణే అని సంస్కృతంలో ఒక ధాతు ఉందండి. వృయ్ వరణే. ఆ వృ అనేటువంటి అనగా వివరించుట లేక ఎన్నుకొనుట అని అర్థము. వరణే అంటే కోరుకొనుట అని అర్థం అండి మా లెక్క ప్రకారం. అయితే వృ అంటే వివరించటం అని చెబుతున్నారు స్వామి. ఎన్నుకొనుట అంటే ఇది కావాలి అని అనుకోవటం అనమాట, ఎంపిక చేసుకోవటం. రమ్ అనగా రమణ అని అర్థము, అంటే మనోహరము అని కూడా అర్థం ఉంది. రమించుట అని కూడా కలదు. రమించుట అన్న కూడా ఆనందించుట అని అర్థము. రమయతే ఇది రామ అన్నారు. ఆ రాముడికి ఆ పేరు ఎట్టు వచ్చిందిట? ఆయన పేరు విన్నా, ఆయన గుణాలు విన్నా, ఆయన లీలలు విన్నా, ఆయన మహత్తు విన్నా, ఆయన యొక్క చరిత్ర విన్నా, ఆయన యొక్క అయనము రామాయణం విన్నా కూడా అందరూ కూడా అమందానంద కందిరిత హృదయార విందులు అవుతారట. అంతటి మహత్తరమైన ఆనందం ఉన్నది కాబట్టే రమించుట అని రమయతే ఇది రామ అని చెబుతుంటాం మనం. కనుక వరించి ఎన్నుకొనుట అనగా ప్రీతిపూర్వకముగా స్వీకరించుట అని వర్ణము అను శబ్దమునకు అర్థము తేలుతున్నది. మనం కావాలని, వరించటం అంటే కావాలని కోరుకోవటం. స్వయంవరము అని అప్పుడప్పుడు మనం వింటుంటాం. అంటే నాకు ఫలానా ఈ వ్యక్తే కావాలి అని కోరుకోవటం అన్నమాట. అలాంటి వరించి ఇదిగో ఈ వ్యక్తే నాకు కావాలి, ఇదిగో ఈ వస్తువు నాకు కావాలి అని ఎందుకు ఎంపిక చేసుకోవటం అనేదే అనగా మళ్ళా చెప్పాడు ప్రీతిపూర్వకముగా స్వీకరించుట అని అను వర్ణము శబ్దమునకు అర్థము తేలుతున్నది. అంటే ఇష్టంతో ఒక వస్తువుని ఎంపిక చేసుకోవటం, అది వర్ణము అంటే. ఇక రంగుల్లో వర్ణము అంటే రంగు అనే అర్థం కూడా ఉందండి. కలర్ అనేటువంటి అర్థం కూడా ఉంది. దేనికని ఉన్నది? మనం ఒక శ్లోకం చదువుతుంటాం వినాయకుడిది. శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం అంటాం. శశి వర్ణుడు అంటాం ఆయన. అంటే అసలు వాస్తవంగా మనకు కనబడేటువంటి గణపతి రకరకాల రంగుల్లో ఉన్నప్పటికీ ఆయనకు ఉన్నటువంటి సహజ రంగు ఏమిటంటే ధవళ వర్ణుడు. ఆయన అంటే శ్వేత వర్ణుడు. అందుకనే శశి వర్ణం. శశి అంటే చంద్రుడు. ఆ చంద్రుడిలాగా తెల్లగా ఉంటాడు కాబట్టి శశి వర్ణం అన్నాం. కాబట్టి ఆ వర్ణం అనేటువంటి పదం మనకు కొత్త ఏం కాదు అది. ఇక ఆ వర్ణానికే అక్కడ ఏమనుకోవడం, మనం శశివర్ణం అని దేనికన్నా ఆయన్ని తెల్లని రంగులో ఉన్నాడు కాబట్టి ఆ రంగుల తోలికి కనుక వెళితే తెలుపు, ఎరుపు, నలుపు రంగులు ప్రధానముగా 3 రంగులు. అసలు ఉన్నది 3ఏనండి. కానీ బిగ్ బయార్ అని సప్త వర్ణాలు మనకు కనబడుతూ ఉంటాయి ఇంద్రధనుస్సులో. విగ్ బయార్ అంటుంటారు దాన్ని. మన ఏదో సందర్భంగా కూడా మనకు వచ్చింది. మన శాస్త్రి గారి నోటి గుండా కూడా విగ్ బయార్ అనేటువంటిది మనం విన్నాం. వాస్తవంగా త్రివర్ణ పతాకము అంటాం. 3 వర్ణాలే. అలాగే మువ్వన్నెల జెండా అంటాం. 3 వర్ణాలు, ఎక్కువ లేవు. అవి ఏమిటంటే తెలుపు, ఎరుపు, నలుపు. మరి ఏమిటంటే మరి మీకు ఇంటికి రంగులు వేసుకునేటప్పుడు ఒక చార్ట్ ఇస్తాడండి
ఆ ఇంజనీరు లేకపోతే ఆ కాంట్రాక్టరు, సార్ ఇదిగో ఈ రంగులో ఏ రంగు వేయమంటారు మీ ఇంటికి గోడలకి అని ఒకటి ఇస్తాడండి. మీరు గమనించి ఉంటారు. దాంట్లో 1,00,000 రంగులు ఉంటాయి. ఏది అసలు 3 కాదు, ఎన్నో 15, 20, అసలు 30 రంగులు ఉంటాయండి. అంటే అవి ఎలా వచ్చినాయి అంటే ఒకదానికొకటి కలయిక సరే సంబంధితమైనటువంటి పాళ్లల్లో ఒక రంగుకి మరొక రంగు లేక ఒక రంగుకు 2 రంగులు కలపటం వల్ల ఆ మిశ్రమం వల్ల ఏర్పడినటువంటి కొత్త కొత్త రంగులు అనమాట. అవన్నీ కూడా వాస్తవంగా మనకున్నది 3 మాత్రమే. మరి ఇక మిగిలిన రంగులు వీటిలో మిశ్రమమైనవే కానీ ప్రత్యేకించినవి కావు. వాటి యొక్క సరైనటువంటి పాళ్లల్లో సరైన రీతిలో కలిపి కొత్త వర్ణాన్ని సృష్టించినటువంటి మేధావి మన మానవుడు. చాలా చిత్రంగా ఉంటాయి. దాన్ని అసలు ఒక రంగు చూస్తే మీరు ఆ రంగు ఏదో చెప్పలేరు, చెప్పడానికి కూడా మనకు అందదనమాట. అలాంటి రంగులు మన వాళ్ళు సృష్టించారు. ఏది ఈ మూడింటి యొక్క ప్రధానమైనటువంటి మిశ్రమాల ద్వారా. తెలుపునకు సత్వగుణమనయు, ఎరుపునకు రజోగుణమనయును, నలుపునకు తమోగుణమనయును సృష్టి రహస్యము. మన సాధ్యమంతలో చెబుతున్నాం. తెలుపు సత్వగుణము, ఎరుపు రజోగుణము, అలాగే నలుపు తమో గుణం. ఇవన్నీ కూడా మనం సంకేతాలు పెట్టుకున్నాం. ఎరుపునకు రజోగుణమనయు, నలుపునకు తమో గుణమనయు సృష్టి రహస్యము. లోక సహజం కూడా పదముల యొక్క అర్థము. జీవులు ఏ గుణములను అభిమానిస్తున్నారో, వరించుతున్నారో, కోరుతున్నారో ఆయా గుణములకు అనుబంధముగా జన్మించుతున్నారు. కాబట్టి మనం ఏ గుణం ప్రధానంగా మనం నిరంతర చింతన చేస్తున్నామో అలాంటి గుణగణాలు కలిగినటువంటి వాళ్ళే మనకు కూడా పుడుతున్నారు. మనకున్నటువంటి గుణాలే పిల్లలకు కూడా అన్వయిస్తాయి, వస్తాయి. మనం ఎలా ఉంటామో అలా ఉంటుంది. యద్భావం తద్భవతి అని కూడా మనం చెప్పుకున్నాం. ఏధ్యాయతే తత్ ఇచ్చతి అన్నాడు శాస్త్రంలో. ఏది నిరంతరం జపం చేస్తుంటావో నువ్వు ఆ కోరిక కలుగుతుంది. యత్ ఇచ్చతి తత్ కరోతి. నీకు ఏది బాగా కోరికగా ఉంటుందో దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తావు. యత్ కరోతి తద్భవతి. నువ్వు ఏం రకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తుంటావో తత్సంబంధమైనటువంటి ఇది నీకు అమరుతుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే ఏ గుణములను అభిమానించుతున్నారో, ఏ గుణములను వరించుతున్నారో, ఏ గుణములను కోరుతున్నారో ఆయా గుణములకు అనుబంధముగా జన్మించుతున్నారు. అంటే ఏ విధంగా మీరు అనుకుంటే యద్భావం తద్భవతి. ఒక సింపుల్గా చెబితే మనం ఏది అనుకుంటామో అదే జరుగుతూ ఉంటుంది. కాన వర్ణములు తమకు తాము కోరి తెచ్చుకున్నవే కానీ ఒకరు కల్పించినవి కావు. వాస్తవంగా మూడో దేవుడి చేత సృష్టింపబడినప్పటికీ దీంట్లో ఫలాన్ని మనకు కావాలి అనుకున్నప్పుడు మాత్రము మన ఆప్షన్ మనకు ఉంటుంది. మళ్ళా మనకు సత్వగుణమా, రజోగుణమా, సత్వగుణమా అనేటువంటిది మళ్ళా మనకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే మనకు 2 కుమారులు ఉన్నారు. ఒకడు మన సాత్వికుడు, ఒకడు రజోగుణ సంపన్నుడు. అంటే వాడి యొక్క ఇచ్చ ప్రకారం వాడు సత్వగుణంలో ఉన్నాడు, ఒకటి రజోగుణంలో ఉన్నాడు తప్ప ఇవంతా కూడా మన ఛాయిస్. భగవంతుని యొక్క సృష్టిలో త్రివర్ణాలు మామూలు, కానీ ఇందుట్లో మన యొక్క ఆప్షన్ ప్రకారం మనకు అమరుతూ ఉంటుందన్నమాట. సామాన్యముగా ఇవి ఒకరు కల్పించినవి కావు. ఈ కోరిక జీవుని బుద్ధిని అనుసరించి ఉండును. మన బుద్ధి ఏ విధంగా ఉంటుందో ఆ విధ బుద్ధి కర్మానుసారిణి అని కూడా మన వాళ్ళు అప్పుడప్పుడు సుప్రీంకోర్టు తల్లాగా చెబుతూ ఉంటారు. మన కర్మలు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ బుద్ధి కర్మానుసారిణి. వాడు ఏ విధంగా ఆ బుద్ధి కర్మలను బట్టే వాడి యొక్క బుద్ధి కూడా పుడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే అంటే బుద్ధిని కర్మలు అనుసరిస్తూ ఉంటాయి అని కూడా చెప్తారు. కర్మలను అనుసరించే జన్మలు కలుగును అని కూడా మనకు చెబుతారండి. మనకు ఈ కర్మలకున్న వీటికి ఇక్కడ లింక్ చెప్పారు. స్వామి ఒక పద్యం చెప్పారు. కర్మమున పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొందు, కర్మమున చెడున్, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అని ఒక శ్లోకం ఉంది. అంటే వాస్తవంగా మన కర్మ నుంచే పుట్టాము, కర్మ నుంచే పెరుగుతున్నాము, కర్మను బట్టే మనం జీవనాన్ని గడుపుతున్నాము, కర్మలను బట్టే మనకు అంత్యకాలం కూడా వస్తోంది. కాబట్టి సర్వమునకు మన కర్మే కారణము. కాబట్టి ఆ కర్మ దేవత, తస్మై నమస్కర్మణే అంటుంటాం అప్పుడప్పుడు. అలాంటి కర్మకు నమస్కారము చేయాలి అనేది కూడా, అంటే మనల్ని నడిపించేటువంటి దేవత కాబట్టి ఆ కర్మకు రోజుకొక్కసారి నమస్కారం చేయాలి.
అందుకని డ్రైవర్లు, రైలు డ్రైవర్లు, విమాన చోదకులు, రాకెట్ ప్రయోగదారులు వీళ్ళంతా కూడా మొక్క నమస్కారం చేస్తారు ప్రయోగాలకు ముందు, నడపటానికి ముందు. తస్మై నమఃకర్మణే అని. ఇదంతా కూడా సహజం, మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక బోర్డుకు ఒక్కసారి మనసులో నమస్కారం చేసుకుంటాడు. అంటే తన జీవనానికి కారణమైనటువంటి కర్మ కాబట్టి అది. ఇదే గుణకర్మ విభాగ దానికి తాత్పర్యము ఇదేనండి. గుణము, కర్మ ఈ రెండింటికి లింకప్ పెట్టిన తర్వాత మన జీవనం అంతా కూడా అకార్డింగ్ టు గుణము, అకార్డింగ్ టు కర్మ, వీటిని బట్టే మన జీవనం, మన జీవన పురోగమనం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. ఇంత విపులముగా జాతి, మత, కుల గోత్రాదుల యందు జనన మరణముల కారణములు శృతి స్మృతులు నిరూపించుతుండా మానవులు గ్రహించలేక తమ తెలివితేటలకు తోచినట్టులా అర్థములు చెప్పుకొని ఆనందించుతుండుట అజ్ఞానము తప్ప మరేమి చెప్పండి. ఈ విధంగా అన్ని కూడా వివరిస్తుంటే మరణం ఇంట్లో జనన మరణాలకు కూడా అయ్యా నీ చేతిలో లేవి, ఇవి కూడా దైవ నిర్ణయాలు ఇవన్నీ కూడా అని ఒక పక్క రూపించి నిరూపిస్తుంటే మానవుడు తన యొక్క తెలివితేటల యొక్క ఆధిక్యత చేత దాన్ని నమ్మలేకపోతున్నాడు, సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నాడు. అంటే ఇది కేవలం అతని యొక్క అజ్ఞానమే తప్ప మరేది కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి లేక అన్నయు తెలిసిన వారము అహంకారం తప్ప మరేమి. ఎంత మానవుడు మహనీయుడు అని మనం అన్నా కూడా కాస్త అక్కడ కూడా ఆధ్యాత్మికత జోడించాలి కొద్దిగా. భగవంతుని యొక్క దయ వలనే మనం ఇది కనుక్కోగలిగాము అనేటువంటి ఒక వినమ్ర భావం, ఒక నమ్రతాభావం ఉండాలి. ఉన్నప్పుడే ఆ విద్య శోభిస్తుంది. అతని యొక్క పరిణతి ఎప్పుడు దైవానికి అనుకూలంగా ఉంటుంది. మరేమి అహంకారం కూడాను అజ్ఞాన సంతతియే కదా. అప్పుడప్పుడు కాస్త కాలు ఎగరేస్తాం, ఏదైనా కొంచెం ఘనకార్యం చేస్తే చాలు. కించిత్ ఘనకార్యం, అది కూడా పెద్ద లక్షలు కాదు, కోట్లు కాదు, కొంచెం కించిత్ ఘనకార్యం చేస్తేనే కాస్త కాలు ఎగరేస్తాం. మనం ఆ పడుకున్నటువంటి కాలర్ని లేపేస్తాం. అంటే ఇది అజ్ఞానానికి సంకేతం అన్నమాట. అజ్ఞాన సంతతియే. దీన్ని బట్టి జాతీయ మత కులాదులు గుణకర్మల ఆధారములుగా చేసుకొని కలుగును అనుట నిస్సంశయము. కాబట్టి మనం సృష్టి అయినప్పటికీ ఆప్షన్ మాత్రం మందే. అవి మానవుల యొక్క విభజనలు కావు అన్న సత్యాన్ని గుర్తించడము అత్యవసరము. ఇవన్నీ కూడా ఈ గుణకర్మ విభాగ శాఖ అనేటువంటిది మన చేతుల్లోది కాదయ్యా, ఇది దేవుడి చేతుల్లోది అనేది మనకు. వీటికి వేదమే ప్రమాణము, వేదమే ఆధారము. కాబట్టి ఆ తస్మా శాస్త్రం ప్రమాణం. ఆ ప్రామాణికమైనటువంటి వేదాన్ని మనం అనుసరించాలి, ఆచరించాలి కూడా. ఇక మనం భరత భూమికి వస్తే, భరత భూమి కర్మభూమి అని అందరూ, మంది కర్మభూమి అంటారు, ధర్మభూమి అంటారు, పుణ్యభూమి అంటారు, ధన్యభూమి అని కూడా అంటారు. ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇది కర్మక్షేత్రము. అందుకనే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని కూడా మనకు భగవద్గీతలో మొట్టమొదటి వాక్యంలోనే చెప్పారు. కాబట్టి ఇది కర్మక్షేత్రము. అంటే కర్మ ప్రధానముగా కలిగినటువంటి భూమి మంది. ప్రతి మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడు కనుక ఈ దేశంలో కర్మ ప్రధానము. కాబట్టి కర్మ లేకుండా ఎవడు ఉండటానికి వీల్లేదు. నజాతు చెప్పాడు, అకర్మకృత్ అసలు ఉండటానికి అవకాశం లేదు. నువ్వు ఏదోటి కర్మణ్యేవా, నువ్వు కర్మ చేస్తూ ఉండాల్సిందే. నీకే కాదయ్యో కర్మో, నేను కూడా చేస్తూ ఉండాలి, నేను కూడా ఖాళీగా కూర్చోను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేను కూడా కర్మ చేస్తూ ఉండవలసిందే. కాబట్టి నువ్వు కూడా కర్మ చేస్తూ ఉండవలసిందే. నా అకర్మకృత్, కర్మ లేకుండా నువ్వు అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోటానికి అవకాశం లేదు అని మనకు భగవద్గీత కూడా చెబుతాను. కనుకనే దీనికి నామము అమరేను. ఇవన్నీ కూడా భగవంతుని దృష్టిలో వస్తువులుగా మనం పరిగణిస్తే వాటన్నిటికీ ఒక నామం ఏర్పడింది. ఉచ్చనీతి జన్మము, భోగ భాగ్యములు, బంధమోక్షములు మన చేతిలోనివే అను శృతి ఎలుగెత్తు చాటుతున్నది. కాబట్టి ఆత్మన్యే చెప్పాడు ఇక్కడ, ఆత్మన్యే వాత్మనా బంధు ఆత్మైవరిపురాత్మన. చూడండి, ఒక రాయి దెబ్బలు ఓర్చుకుంటావా అంటే ఓర్చుకుంటానుంది. అదే దాని శాసనం ఉన్నటువంటి రాయి నువ్వు దెబ్బలకు ఓర్చుకోగలవా అంటే ఓర్చుకోలేనుంది. ఓర్చుకున్నటువంటి రాయి అది భగవంతుడిగా నిలబడి లక్షలాది కోట్లాది ప్రజల చేత కొబ్బరికాయలు కొట్టబడుతూ, అర్చన చేయబడుతూ, పూజింపబడుతూ
విభిన్న అలంకారాలతో శోభిస్తుంది ఒక రాయి. మరొక రాయి ఆ గుళ్ళోకి వెళ్ళటానికి కాస్త ఎత్తు కావాల్సి వచ్చింది, అంటే ఒక స్టెప్ పెట్టడానికి కావాల్సి వచ్చింది. ఆ రెండవ రాయిని ఆ ఒక గడపగా పెట్టారండి. ఇక ప్రతి ఒక్కడు దేవుణ్ణి చూడాలంటే ముందర ఈ గడప ఎక్కాల్సిందే. ఆ విధంగా కోట్లాది ప్రజల చేత అర్చింపబడేటువంటి రాయి ఒకటైతే తొక్కబడేటువంటి రాయి ఒకటైంది. దీని అంతటికీ కారణము మీ యొక్క ఆప్షన్ మాత్రమే. అది దెబ్బలు కోర్చుకున్నది, కర్మలను అనుభవించింది, అది ఉన్నత స్థితికి వెళ్ళింది. నువ్వు అధమ స్థితిలో కాళ్ళ కింద తొక్కబడుతున్నావు. కాబట్టి ఉచ్చ నీచ జన్మములు ఈ విధంగా ఉచ్చ స్థితిలో ఉండాలన్నా నీచ స్థితిలో ఉండాలన్నా నీదే ఆప్షన్. భోగ భాగ్యములు ఎదురుగా ఉంటాయి, తినటానికి తినే ప్రాప్తం లేదు. భాగ్యము అంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వస్తువు భాగ్యము, నీ నోట్లోకి వెళ్తే భోగము. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఉంటుంది, రెండోది ఉండట్లేదు. బంధ మోక్షములు, కావాలని తగిలించుకున్నాం, లంపటం, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాం, అది బంధం. తీసవతలు పడేసాను, నాకు సంబంధించిన లేదు అన్నాం, మోక్షము. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నవి. కాబట్టి ఆత్మన్యేవాత్మన బంధు ఆత్మైవరి పురాత్మన. నీ యొక్క బంధానికి, నీ యొక్క మోక్షానికి నీవే కారణము. మొన్న చమత్కారంగా ఆత్మారామంలో వచ్చింది, మంచి చెడులకు మనసే కారణం అని చెప్పారు. చూడండి, ఒక జలగా జలజం ఒకే నీటిలో పుట్టినాయి, అది బాధిస్తోంది, ఇది సంతోష పెడుతుంది. ఇంకోటి చెప్పారు ఉదాహరణ, అమృతము విషము చెప్పారు. సముద్రంలోనే పుట్టిన రెండు కూడా. అమృతం ఏమో చావు లేకుండా చేస్తోంది, విషం బతుకుదామన్నా కూడా చంపుతోంది. అంటే ఇట్లాంటి విభిన్నమైనటువంటి లక్షణాలకి ఆధారం ఒకటే, కానీ వాటి యొక్క ప్రవృత్తిలో తేడా వస్తుంది. ఈ మూడు చక్కగా ఉన్నాయండి. మొన్న చెప్పిన వాటిల్లో మన జలము, సముద్రము, మనస్సు, ఈ రెండు చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగానే ఇక్కడ కూడా ఉచ్చ నీచాలు నీ యొక్క మనస్సును బట్టే, భోగభాగ్యాలు, బంధమోక్షాలు ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నవే అని శృతి ఎలుగెత్తి చాటుతున్నది. వేదాలు ఘోషిస్తున్నాయి. ఏమని? సయధాయత్ క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేత ప్రత్యే భవతి అన్నాడు. ఈ లోకంలో పురుషుడు ఎట్టి రూపాన్ని ప్రార్థిస్తాడో అట్టి రూపాన్ని తిరిగి మన్నానంతరము ప్రాప్తించును. అంచకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి త్యజందేహం తయాతి పరమాంగతిం అన్నాడు. అంతే కదా. మరి అంత్యకాలంలో మన జడభరతుడి గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అంత శమము దమము కలిగినటువంటి వాడు కూడా ఒక ప్రసవిస్తున్నటువంటి ఒక లేడి ప్రసవిస్తున్నప్పుడు ఆ గర్భం నుంచి జారిపడినటువంటి దాన్ని దయదలిచి కాపాడాడు వాడు దుంపదేగా. ఆ కాపాడటంలో మళ్ళా చివరికి ఆయన ఒక మళ్ళా లేడిలాగా పుట్టాల్సి వచ్చింది. అంటే కానీ మన వాటికి మనమే కారణము. లోకంలో పురుషుడు ఎట్టి రూపమును ప్రార్థించును, ఎట్టి తలంపులు కలుగుతాయి, అట్టి రూపమును తిరిగి మరణానంతరం ప్రాప్తించును. నువ్వు పోతూ పోతూ ఏదైతే కోరుతావో ఆ జన్మ నీకు వస్తుంది. కాబట్టి పోతూ పోతూ రామ రామ అనలేమయ్యా బాబు. అందుకని ఇప్పటి నుంచే రామ 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 అంటుంటే ఆ పోయేటప్పుడు కూడా మనం అభ్యాసం చేయక్కర్లా, ఆటోమేటిక్గా రామ రామ అంటూ వెళ్ళిపోతాం. అందుకని నిరంతర సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అని చెప్పడంలో ఉన్నటువంటి అర్థము, పరమార్థము, ఆంతర్యము ఇదనమాట. ఒక్కసారిగా చివరిలో నువ్వు పరీక్షగా వెళుతూ చదివితే అది అవ్వదు. 10 నెలలు నువ్వు చదివితే పరీక్షల్లో అలవాగ్గా రాస్తావు. అలాగే నువ్వు ప్రతి నిత్యము కనుక నామస్మరణ చేస్తే నువ్వు పోయేటప్పుడు కూడా నువ్వు వద్దన్నా కూడా రాముడు నీ మనసులో మెదులుతాడు, నీ మనసులో సాక్షాత్కరిస్తాడు. హే రామ అంటావు ప్రాణం పోయేటప్పుడు. అప్పుడు నీకు ఇందాక చెప్పారు, నిన్న ఆత్మారామంలో వచ్చింది, రా అనగానే నోరు తెరుస్తాం, పాపాలన్నీ బయటికి పోతాయి. మా అనగానే తలిపేస్తాం, మళ్ళా బయటికి వెళ్ళినటువంటి పాపాలు మళ్ళా లోపలికి రాకుండా స్తంభింపజేస్తుంది. సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. మా రా అనేటువంటి సెక్యూరిటీ గార్డ్ గెట్ అవుట్ అంటుంది, మా అనేటువంటి సెక్యూరిటీ గార్డ్ నో అడ్మిషన్ అంటుంది. అది మనకు కావాల్సింది. అలాంటి స్థాయికి ఎదగాలి అంటే మీరు నిరంతర చింతన చేయాలి. ఆ మరణానంతరం కూడా అట్లా ప్రాప్తిస్తుంది. దీని యొక్క అర్థము కర్మానుగుణంగా జన్మ కలుగుతున్నది అన్నట్టు సత్యము. అప్పటి భోగభాగ్యాదులు, మన స్వభావాలు, గుణములు, బుద్ధులు, సుఖ దుఃఖాదులు పూర్వ జన్మార్జితములు
నిజంగా ఇదంతా కూడా మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా మనకు కూడా మన పూర్వజన్మ ఫలాలు కూడా కొన్ని ఉంటాయండి. అట్లనే ఈ జన్మమున ఎట్టి బుద్ధులను అనుసరించి కర్మలు చేతము దానికి అనుగుణముగా ముందు జన్మం ఏర్పడును. మనం పోయినసారి ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని చెప్పుకున్నాం. ఈనాడు వ్యాధితో బాధపడుతున్నాం అంటే పూర్వజన్మలో ఏదో పాపం చేశాం. కాబట్టి దాన్ని బట్టి అన్నా ఈ జన్మలో మంచి కర్మలు చేయాలి, మనం వచ్చే జన్మలో మంచి సుఖాన్ని పొందాలి, అలాగే మన పిల్లలు కూడా సుఖశాంతులతో జీవించాలి అంటే మనం పుణ్యమైనటువంటి మన మనసుతో మంచి ఆలోచనలు, మరి మాటలో మంచి మాటలు, చేతల్లో మంచి చేతలు కనుక చేస్తే ఆ త్రికరణాలను శుద్ధిగా ఉంచుకుంటే మనం జీవనం పావనం అవుతుంది, ధన్యమవుతుంది అని చెబుతున్నారు. మనలో సామాన్యంగా చర్చించుతున్నాము అనగా బ్రాహ్మణ కులమందు పుట్టి చెడు కర్మలు అనగా రజోతమ గుణములు ఆచరించరు, తక్కువ జాతి జన్మించి సాత్వికమైనటువంటి మంచి కర్మలు చేస్తుందరు. ఇట్టివాడు జన్మ బ్రాహ్మణులు మాత్రమే కానీ కర్మ బ్రాహ్మణులు కారు, జన్మహీనులే కానీ కర్మహీనులు కారు. జన్మ కర్మలను రెండింటిని ఏకీభవించిన పురుషులే సరి అయిన జాతికి తార్కాణమని కూడా వేదం అంగీకరించుతున్నది. మరొక ఉదాహరణ చెప్పుకుందాం. విప్రనారాయణ ఉన్నాడు, మీరు చూశారు. వేశ్యాలోలుడై భ్రష్టుడైనాడు. అంటే అంత గరిష్టమైనటువంటి కుటుంబంలో పుట్టి నీచ స్థితికి జారిపోయినాడు. అలాగే పుండరీకుడు, ఆయన కూడా వేశ్యాలోలుడై ఆ విధంగా అతపతనానికి పొంది చివరికి వాళ్ళంతా కూడా చివరికి భగవంతుని యొక్క కృపకు పాత్రలైనారు అనేటువంటి వేరే విషయం. వాళ్ళ యొక్క జీవనంలో చాలా భాగము ఆ విధంగా వేస్ట్ అయిపోయింది. దేనికని? అక్కడ జన్మ కాదు కారణము, కర్మ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ధర్మవ్యాధుడు ఒక పంచమ కులంలో పుట్టాడు. ఆయన ఏంటి కేజీ కావాలన్నా అర కేజీ కావాలన్నా అని మంచి కత్తి పెట్టి నరుకుతున్నాడు మాంసాన్ని. ఆయన దగ్గరికి వెళ్ళాడు కౌశికుడు, ఏది ధర్మబోధ కోసం. ఇప్పుడే వస్తానుండవయ్యా, మా తల్లిదండ్రులకు సేవ చేసి వాళ్ళ నిద్రపుచ్చి నేను వస్తాను అన్నాడండి. అంటే అంత పంచముడైనప్పటికీ కూడా ఆర్ష ధర్మాన్ని, వేద ధర్మాన్ని, వేద విహిత కర్మల్ని ఆయన వదిలిపెట్టలేదు, తల్లిదండ్రుల యొక్క పూజను వదిలిపెట్టలేదు. అలాగే భామ దగ్గరికి వెళ్ళాడు ఆయన ఈ కౌశికుడు. పెడితే భవతే భిక్షాందేహ అన్నాడు, భవతే భిక్షాందేహ అన్నాడు, భవతే భిక్షాందేహ అన్నాడు. అంటే ఆమె బయటకు వచ్చింది. ఏమయ్యా భవతే, నువ్వు చూడంగానే పిట్ట రాలినట్టు రాలేదాన్ని కాదు నేను, నువ్వు పిట్ట చచ్చిపోయిన విధంగా నేను చనిపోనయ్యా అనేసరికి బుర్ర తిరిగిపోయింది ఆయనకి. అమ్మా సాష్టాంగ నమస్కారం అన్నాడు. నేను నా భర్త ఆహారం తిన్న తర్వాత ఆయనకి సేద తీర్చి ఆయన పాద సేవనం చేసి ఆయనకి తృప్తి కలిగించిన తర్వాతనే నేను నీకు భిక్ష చేయడానికి వస్తున్నాను అని చెప్పింది. అంటే ఒక పతివ్రత ధర్మంలో ఆమె చెప్పింది. అలాగే ధర్మవ్యాధుడు పంచముడైనప్పటికీ కూడా ధర్మబోధ చేశాడు. అలాగే అరుంధతి అనేటువంటి నక్షత్రం, ఆమె కూడా పంచముఖలానికి సంబంధించినప్పటికీ ప్రతి నూతన భార్య భర్తలు 3 నాళ్ల ముసురులో పెళ్లి జరిగినా సరే అదిగో అరుంధతి నక్షత్రం అనే పురోహితుడు అనాల్సిందే, ఎస్ సార్, ఓకే సార్ అని వీళ్ళు కూడా అనాల్సిందే, తర్వాత భోజనాలు చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ జన్మఘాతు ప్రధానము, కర్మ ప్రధానము అనేటువంటిది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. లోకంలో శుద్ధ సాత్వికులు ఉండటం అరుదు. అట్టివారిలో రజో సాత్విక మిశ్రములు ఉండను. అట్టివారు జన్మమును ఉన్నత స్థాయి నుండి కర్మమును రాజక చర్యలను అనుభవించరు. ఇట్టివి కూడా వర్ణ మిశ్రములను వేదము దాతగా చెప్తున్నది. కాబట్టి అందరు చక్కగా సత్వగుణం గల వాళ్ళు ఉన్నారు, రజోగుణం కలిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే తమో గుణం కలిగినటువంటి వాళ్ళు సహజంగా ఉంటారు. అయితే ఒక రాముడు రావణుడి మీద అంత ఇరుచుకుపడాల్సిన పని ఏమిటి? అంత కోపంతో యుద్ధం చేయాలి, దేనికి చేసి వచ్చాడు అంటే ఆ సత్వంలో కాస్త రజం మిశ్రితం జరిగిందనమాట. అంటే ఆ విధంగా సత్వంలో రజం కలుస్తుంటుంది, రజంలో సత్వం కలుస్తుంటుంది, సత్వంలో రజము, సత్వంలో తామస గుణం కూడా కలవటం వల్ల ఈ శాంత పురుషులు కూడా ఒక్కోసారి మరి అఘోర కాస్త ఘోర అవుతుంటారు. ధర్మరాజును గురించి చెప్పాడు. ధర్మరాజు నిజంగా ఎంతో సాత్వికుడు, అజాత శత్రువే అలిగిన నాడు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ధర్మరాజు సామాన్యంగా సాత్వికుడు, ఆయన కోపం వస్తే లోకాలన్నీ మునిగిపోతాయి అని కృష్ణరాయబారంలో చెప్పాడు. చెప్పినప్పుడు ఏంటంటే అక్కడ దేనికని అలాంటి ధర్మరాజు గారు ఎంత రౌద్రంగా దేనికి తయారవుతాడంటే అక్కడ రజోగుణం కలుస్తుందన్నమాట. కాబట్టి ఇది గుణ మిశ్రమమే కానీ వేరే కాదు. ఒకరిని మెచ్చుకున్నట్టు కానీ ఒకరిని తోలనాట కానీ ఉండదు అన్న ఉన్న సత్యాన్ని ఉన్నట్లు చెప్పుతున్నది అని వేదం కూడా దానికి పక్షపాతం లేదండి.
ఉన్నది ఉన్నట్టు చెబుతుంది. నబ్రూయా సత్యం, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, చెప్పాల్సిందే, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే. కౌశకుడు క్షత్రియుడు అనగా రజోగుణ సంపన్నుడు. అయితే జన్మాంతర కర్మ ఫలముగా అతనిలో సాత్విక భావములు ప్రవేశించి సత్యవ్రతుడుగా సంచరించను. స్వచ్ఛచిత్తుడుగా తన జీవితమును మార్చుకునను. అతడు ఉచ్చరించిన మంత్రమే గాయత్రి మంత్రము. ఆ కుశకుని యొక్క కుమారుడు కాబట్టి కౌశికుడు అని పేరు వచ్చింది ఆయనకి, విశ్వామిత్రుడికి. ఆయన నిజంగా స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వాడే. పరిస్థితుల ప్రాబల్యం వల్ల, పరిసరాల ప్రభావం వల్ల మరి ఆయన ఒక్కోసారి రజోగుణ సంపన్నుడు కూడా కాక తప్పలేదు. అయినా చివరికి ఏతావత ఆయన సాత్విక గుణంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మంత్రం గాయత్రి మంత్రం. ఈ మంత్రమునకు కర్త కౌశికుడే, అతడే విశ్వామిత్రుడు. విశ్వమునకే మిత్రుడు ఆయను. నిజంగా విశ్వ అమిత్రుడు అని చెప్పాలి మా భాషాపరంగా. అంటే ప్రపంచమునకు పరమశత్రువు అని చెప్పాలి మేము అర్థం. కానీ కొన్ని భాషలో నిపాతలు ఉంటాయండి, నియంత్రితమైనటువంటి సూత్రాలు కొన్ని ఉంటాయి. ఈ విశ్వామిత్రుడు అన్నప్పుడు విశ్వానికి మిత్రుడనే చెప్పాలి తప్ప అమిత్రుడు అని చెప్పడానికి వీలేదని కొన్ని శాసనాలు మాకు ఉంటాయి. దాని ప్రకారం ఈయన విశ్వామిత్రుడు అయినాడు. ఇలా వాస్తవంగా అయితే జనరల్గా చెబితే మేము విశ్వానికి శత్రువు అని చెప్పాల్సి వస్తుంది. ఆ మంత్రమును బ్రాహ్మణులందరూ పవిత్ర ప్రసాదముగా అందుకొని ఆచరించి ఆనందిస్తున్నారు. సంధ్యవందనము అని వచ్చింది, సంధ్యావందనము అని వచ్చింది మనకు రుద్రంలో. ఆ రుద్రంలో వచ్చినట్టుగా ఆ గాయత్రి మంత్రం ప్రధానంగా బేసిక్గా చేసుకొని సంధ్యావందనాలు జరుగుతుంటాయి. దాంట్లో ఒకటే సూత్రం చెప్పాడు, యద్రాత్ర్యాకృతం పాపం తద్రాత్ర్యం ప్రతిముచ్యతే. నువ్వు రాత్రి చేసిన పాపము రాత్రికి రాత్రే పరిహారం అవుతుంది. యదహ్నాత్ కృతే పాపం తదహ్నాత్ పరిముచ్యతే. నువ్వు పగలు చేసినటువంటి పాపము పట్ట పగలే నీకు నివృత్తి అవుతుంది. అంత గొప్ప మంత్రం గాయత్రి మంత్రం. నువ్వు పగలు చేసిన పాపాన్ని పగలు, రాత్రి చేసినటువంటి పాపాన్ని రాత్రికి పరిహరించగలిగినటువంటి రూపుమాప్ చేసేటువంటి, అంటే అగ్నిలాగా దగ్ధం చేయగలిగినటువంటి మంత్రము గాయత్రి మంత్రము. ఇతడు జన్మ క్షత్రియుడే కానీ కర్మ బ్రాహ్మణుడు. నిజంగా పాపం పుట్టక క్షత్రియుల్లో పుట్టా కానీ ఆయన సకల జీవన కోటికి కూడా పనికొచ్చేటువంటి మంత్రం చెప్పాడు ఆయన. దీనిని స్మృతి అంగీకరించినది. కానీ దైవవాణి అనే వేదము సర్వమానవులకు సమాన నీతి బోధిస్తున్నదే కానీ పక్షపాతము ఏమాత్రము అందులో లేదు. కాబట్టి వేదాలు, ఆ సంస్కృత వాణి ఎప్పటికి కూడా పరహితాన్నే కోరతాయి తప్ప ఇదిగో వీడు నావాడు వీడు పరాయివాడు అనేటువంటి భావన వాటికెప్పుడు ఉండదు. జీవుని యొక్క కర్మ గుణములను అనుసరించి జన్మ కులములు కలుగుతున్నవి. కాబట్టి ఇదంతా కూడా అంత్యకాలేచ మామేవ. ఇదంతా మన యొక్క స్మరణ, మన యొక్క ధ్యానం వల్ల, మన యొక్క కర్మ యొక్క, మన కోరికల ఫలాన జరుగుతున్న మార్పులే తప్ప నిజంగా ఏది కాదు. ఇక్కడ ఈ ఆధునిక యుగం పురుషులకు సామాన్యముగా సందేహములు కలగవచ్చును. సందేహము ప్రకృతి, సందేహము వికృతి అండి. సందేహాలు వస్తుంటాయి మన పండితులకి. ఏమిటా సందేహం? ఇది సహజమే. ఏమిటా సందేహము? సృష్టిలోనే వర్ణ విభాగములు ఉన్నవనుట సత్యమైనవి, సత్యమైన ఇవి అన్ని దేశముల్లోనూ ఉండగలను కదా. ఏమంటే వేదాలు ఇవన్నీ ప్రమాణ ప్రోకాలు అంటున్నారు కదా, మరి చాతుర్వర్ణ్యం అనేటువంటి అన్ని దేశాల్లో ఉండాలి కదా అని ఒక చిన్న ప్రశ్న వేశాడు ఒక ఆధునికుడు. ఒక భారతదేశం నందే ఎందుకు ఉండాలి? ఏం మన భారతదేశంలో దేనికి ఊగులాడుతున్నాం మనం ఈ నాలుగిటిని పట్టుకొని? అంటే సృష్టి యందు అన్ని విషయములు అన్ని తావుల్లోనూ ఉన్నవా? ఉండనేరవు. సృష్టికి కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయి. దాన్ని కూడా సృష్టి రహస్యము అంటాం, దైవ రహస్యము అంటాం. దేనికనే ఆయా ప్రాంతమును, ఆయా వాతావరణమును, ఆయా శాస్త్రములను అనుసరించి ఆయా తావులకు అనుగుణ్యముగా ఆయా నియమములు ఏర్పడ్డ ప్రకృతి సహజం. నియమములు అంటే నియమములు అని అర్థం. అంటే ఒక్కోసారి ప్రకృతిని బట్టి మారుతుంటాయి, వాతావరణాన్ని బట్టి మారుతుంటాయి, ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని ధర్మాలు, అందుకని వీటిని ధర్మ సూక్ష్మాలు అంటాం మనం. కొన్ని మార్పులు వస్తాయి. భరతఖండమున గల వృక్ష జాతులన్నీను ఇతర ఖండముల్లో ఉండవలనని నియమం లేదు. మన భారతదేశంలో ఎన్నైతే వృక్షాలు ఉన్నాయో, ఎంత విశేషమైనటువంటి వృక్షాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్నవి అని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఆకాశమునున్న నక్షత్రములు భూమిపైన ఉండవలనని కోరటం సాధ్యము కాదు. ఏమంటే ఆకాశంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి, మరి భూమి మీద దేనికి లేవు అని ప్రశ్నేస్తాడు మన ఆధునికుడు. ఏ విధంగా సాధ్యపడదో అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సృష్టి రహస్యాలు, ఈ మర్మాలు నర్మాలు ఇతర దేశాల్లో ఉండాలనేటువంటి నియమము ఏమీ లేదు అని బల్ల గుద్ది చెబుతున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ చెప్పారు
మరి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమి మీద ఉంటాయా? ఉండవు. నీటిలో జీవించేటువంటి చేపలు కొండల మీద నివసిస్తాయా? నివసించలేవు. ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు జరగవలనో దాని నియామకుడైనటువంటి సర్వేశ్వరునికి తెలియను. కాబట్టి ఈ ప్రశ్న మనం భగవంతుడిని వేసినా సరే ఆయనే సమాధానం చెప్పడు. ఏమయ్యా అది అంతే అంటాడు, అంతే. అందరూ దాన్ని నిర్మింప సాధ్యము కాదు. ఎక్కడో సిమ్లా యాపిల్ అంటాడు మనకు బజార్లో, ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి సిమ్లా. మరి ఆ సిమ్లాలో ఉండేటువంటి యాపిల్ పండ్లు గుంటూరు కృష్ణా జిల్లాలో దేనికి పండట్లేదు అని ప్రశ్న ఎత్తు మనం. పోనీ మరి మన పొగాకు, మన పసుపు, మన పత్తి, వ్యాపార పంటలు ఇవన్నీ కూడా మనకు మరి హిమాచల్ ప్రదేశ్లో పండుతాయా అని ప్రశ్న వేస్తే మనం నో అని సమాధానం వస్తుంది. కాబట్టి ప్రకృతి, వాతావరణము, దైవ నిర్ణయము ఇవన్నీ కూడా ఎన్నో దానికి నర్మాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. జననాథులు, పుట్టుక, సావు, దేశకాల కర్మ పరిస్థితుల్లో సంబంధించి ఉండను కానీ అవి మన అనుకూల ప్రతికూలముల్లో చేరి ఉండవు. మన జన్మ మరణాలు కూడా మన చేతుల్లో లేవు. అదంతా కూడా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ప్రకారము జరుగుతూ ఉంటాయి. ప్రత్యక్షముని ఆధారముగా చేసుకొని జీవించు బుద్ధికి ఈ వర్ణములు ఏమిటని సంశయం కలుగును. ఇది సహజము. కాబట్టి మనం ఎన్ని ఆలోచించినా సరే ప్రత్యక్ష ప్రమాణంగా కావాలంటారు కొంతమంది. నేను చూస్తే గానీ నమ్మను అంటారు. దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. అలాంటి వాళ్ళకి సర్వత్రా మనం సమాధానం చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళ సంశయాన్ని తీర్చేటువంటి అవకాశం లేదు. దీనిని అహంకారం అని కూడా అంటారు. ఆ విధంగా పిడివాదం గనక చేసినట్టయితే ప్రత్యక్ష ప్రమాణాన్ని పట్టుకొని నేను చూస్తే నేను నమ్ముతాను అనేటువంటి వాడికి అది నిజంగా అహంకార సూచిక అంటారు. వస్తుతత్వం వేరు, అహంకారం వేరు. వస్తుతత్వం తెలియక చిత్తం వచ్చినట్లు చేయబోన్న చెప్పదొడిగిన అది అజ్ఞాన లక్షణము అనవచ్చును. కాబట్టి ఇక నేను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అనే వాడన్న పట్టుకుంటే ఇక వాడిని మనం చేసేది ఏమీ లేదు. వాడిని మనం బాగుపరిచే అవకాశం లేదు. అది కేవలం అతని యొక్క అజ్ఞాన లక్షణము. కాబట్టి ఈ విధంగా మన అహం సత్యబోధక దివ్యజ్ఞాన యజ్ఞంలో భాగంగా శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక ప్రాతిపదికగా మనం ధారావాహికంగా నడుపుకుంటున్నటువంటి సత్యసాయి వాహినిలో 18వ చాప్టరు రంగు కులము అనే దాని గురించి మనం స్థూలంగా సూక్ష్మంగా మనం పరిశీలించుకోవడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు, అలాగే అవకాశ వేదికను కలిగించి మా లాంటి వాళ్ళందరికీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కల్పించి మా ఆ భావాలను పంచుకునేటువంటి సావకాశాన్ని ఇస్తున్నటువంటి మా అధినేత దంపతులకు, అలాగే శ్రద్ధగా భక్తి ప్రపత్తులతో అర్థమైన కష్టమైన క్లిష్టమైన వింటున్నటువంటి ఆత్మీయ సోదరీమణులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరాం. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ ప్లీజ్ స్టాప్ రికార్డింగ్.